మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారం టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. వ్యూవర్స్, మీరు కూడా మాతో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మన టోరీ స్కైప్ ఐడి TORI.LIVE live 1 కి కాల్ చేస్తే మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మనం కాగ్నిటివ్ బయాస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. అందులో 1 by 1 ఒక్కొక్క బయాస్ డిస్కస్ చేస్తున్నాము. సో ఈ వీక్ అందులో ఇంకో 2 బయాసెస్ ఏవైతే ఉన్నాయో బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అండ్ చాయిస్ సపోర్టివ్ బయాస్ గురించి డిస్కషన్ ఉండబోతుందండి. అలాగే మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో న్యూస్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద సెన్సేషనల్ న్యూస్ మనకి మినిసోటాలోని మినియాపోలిస్ నగరం పోలీస్ కస్టడీలో ఒక బ్లాక్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై అమెరికాలో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. సో దాని గురించి రేసిజం మోడర్న్ సొసైటీలో ఎలా ఉంది, ఇదొక ఎగ్జాంపుల్. సో దాని గురించి డిస్కషన్ ఉండబోతుంది. అండ్ ఈ రోజు మన ఈ ఇంట్రెస్టింగ్ చర్చలో పాల్గొనడానికి మన గెస్ట్ గోవింద్ గారు కాలిఫోర్నియా నుండి, అలాగే ఆస్ట్రేలియా నుండి ప్రసాద్ ఇందుకూరి గారు, అలాగే అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు హైదరాబాద్ నుండి, అండ్ శరతేజ గారు హైదరాబాద్ నుండి ఉన్నారండి. వెల్కమ్ టు ద షో. ఓకే, నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఎస్, వెల్కమ్ టు ద షో. సో ఈ రోజు ఫస్ట్ మన బయాస్ ఏదైతే ఉందో బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ డెఫినేషన్ ప్రకారం వెళ్తే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటే పెద్ద సంఖ్యలో జనాలకి ఉన్న ఒపీనియన్ తో మనం కూడా ఏకీభవించడం, అంటే ఒక షీప్ హర్డ్ లాగా అన్నమాట. సో గోవింద్ గారు, అసలు ఈ బ్యాండ్ వ్యాగన్ చాలా కామన్ అంటారా? అండ్ మన డైలీ లైఫ్ లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? అండ్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా మీరు? తప్పకుండా అండి. థ్యాంక్ యూ. ఇది చాలా పాపులర్ అండ్ ఎవ్రీడే లైఫ్ లో మనం ఎక్కువగా చూస్తుంది అనమాట. ముందు ఒక విషయము, అందరూ మ్యూట్ లో పెట్టండి, ఎవరైతే మాట్లాడడం లేదో వాళ్ళు అందరూ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఇప్పుడు మనం కనుక చూసుకుంటేనండి, ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది ఇది దీన్నే మనం హర్డ్ బయాసిస్ అన్నమాట, లేకపోతే దీన్ని గ్రూప్ థింక్ అంటారు అనమాట. ఈ గ్రూప్ థింకింగ్ అనేది ఒక సమూహము, అంటే మనం హర్డ్ అంటే ఏంటంటే ఒక మంద లేకపోతే ఒక సమూహం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ హర్డ్ అనేది ఎక్కువగా మనకి ఈ లైవ్ స్టాక్ ఉంటాయి చూసారా, మనకి గొర్రెలు కానీ లేకపోతే ఒక ఆవులు కానీ ఒక మంద, దీన్ని మనం హర్డ్ ఇమ్యూనిటీ అనే పదంలో కూడా దాంట్లో కూడా ఉపయోగిస్తున్నాం అనమాట. అంటే ఒక సమూహం అంతా ఎలాగైతే ఆలోచిస్తుందో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మంది అనుకున్నది దాంట్లో నిజం ఉంటుంది అని. ఇది చాలా కామన్ బయాసిస్ అన్నమాట. అంటే ఇది యాక్చువల్గా టోటల్లీ ఫాల్స్ వే ఆఫ్ లీడింగ్ అవర్ లైఫ్స్. మీరు కనుక చూసుకుంటే మంద లేకపోతే సమూహం అనేది, మంద అనేది ఒక తిట్టులా కనిపిస్తుంది, కానీ ఒక కామన్ గోల్ ఏమీ లేకుండా, అంటే మన పదాల్లోకి వెళ్తే కనుక అర్థం చేసుకోవడానికి, కలెక్టివ్ గా ఒక సమూహం ఉన్నంత మాత్రాన వాళ్ళకు కామన్ గోల్ తో ప్రయాణించినట్టు కాదనమాట. ఒక ఐడియాని తీసుకొని ముందుకి దాని పర్పస్ ఏమీ లేకుండా, దాంట్లో రియాలిటీ ఏమీ లేకుండా వెళ్ళడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని ఎందువల్ల బ్యాండ్ వ్యాగన్ అన్నారు? అసలు ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అంటే, మనకి అమెరికన్ పాలిటిక్స్ లో కనుక చూసుకుంటే 1848 ఆ టైంలోని ఒక సర్కస్ క్లౌన్స్ ఉంటారు కదా, అంటే మనకి ఒక రకంగా ఒకే కలర్ మనకి బ్యాండ్ మేళం అంటారు అనమాట. అలా వేసుకొని ఒక వేగన్ లోని, అంటే మనకి ఫ్లోట్స్ ఉంటాయి అనమాట పెరేడ్ లోని, ఆ ఫ్లోట్స్ లోని కొంతమంది ఈ బ్యాండ్ సమూహం అంతా కూర్చొని ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అనమాట. ఆ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళందరూ కూడాను ఆ బ్యాండ్ వ్యాగన్ లోకి జంప్ చేసి వాళ్ళతో పాటు కాసేపు పాటలు పాడి మళ్ళీ మీరు దిగి వచ్చేస్తారనమాట. ఇది ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక రకమైన బిలాంగింగ్నెస్ ని మీకు మన మైండ్ అసోసియేట్ అవుతుంది అనమాట, అంటే చుట్టూ జరిగేది. దానివల్ల ఏంటంటే ఐ ఓన్ దిస్ గ్రూప్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్, నేను కూడా ఈ సమూహానికి చెందుతాను అన్న ఒక మెంటల్ బిలాంగింగ్నెస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట దీన్ని.
ఇది ఒక సైకలాజికల్ ఒక దేవుంటే మన మానసికంగా మనం ఒక పిట్ ఫాల్ ఇది. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ లోంచి వాళ్ళు చేసేది ఇంకా నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అదేంటంటే ఫస్ట్ అసలు బ్యాండ్ వ్యాగన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పడానికి, ఇది ఎక్కువగా పాలిటిక్స్ లోనే ఉపయోగిస్తుంటారు అనమాట. అంటే మీకు ఏ డెసిషన్ లేనప్పుడు ఎక్కువగా ఉన్న ఇతర సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇతరులను పొగడడం ద్వారా కానీ, లేకపోతే ఇదే గొప్ప పార్టీ అని కానీ, లేకపోతే హీఈస్ అ గ్రేట్ క్యాండిడేట్ అని కానీ ఎక్కువగా మీడియాలో ప్రచారం చేయడం కానీ, లేకపోతే మీ పక్కన ఉంటున్న అందరూ అనమాట ఇఫ్ ఎవ్రీ వన్ బిలాంగ్ టు ఏ పార్టీ ఏ అని ఒక ఏ పార్టీకి అందరూ కూడా ఎక్కువ మంది చేస్తున్నారు అనుకోండి, మీరు న్యూట్రల్ గా ఉన్నా మీకు అంతవరకు కూడా ఎటువంటి అభిప్రాయం లేకపోయినా సరే మీరు స్లోగా యు లీన్ టువర్డ్స్ టు అదర్ పార్టీ గ్రూప్. సో మీకు రేషనాలిటీ ఏమీ లేకుండా, దాంట్లో ఉన్న నిజానిజాలు ఏమీ గ్రహించకుండా ఊరికినే ఎక్కువ మంది ఏదైతే నమ్ముతున్నారో అది నిజమై ఉంటుంది అన్న ఒక అభిప్రాయానికి రావడం మన మైండ్ అనమాట. మళ్ళీ ఇదంతా మనం హ్యూరిస్టిక్స్ అని చెప్పుకున్నాం, మెంటల్ షార్ట్ కట్స్. ఈ మెంటల్ షార్ట్ కట్ లోని మనం త్వరగా డెసిషన్ తీసుకోవడానికి దోహదపడే ప్రతి చోట కూడా, అంటే మన బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ ఆర్గాన్. ప్రపంచంలో ఉన్న అన్ని కాస్ట్లీయెస్ట్ కంప్యూటర్ దగ్గర నుంచి ఫాస్టెస్ట్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ ఏది తీసుకున్నా సరే బ్రెయిన్ అంత కాంప్లెక్సిటీ ఎక్కడ ఉండదు అనమాట. అందువల్ల ఇట్ హ్యాస్ టు ఫాలో సమ్ షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ లోని మనం రేషనల్ బిహేవియర్ ఉండదు మనకి, అంటే మనం రేషనల్ గా తీసుకోమన్నమాట. ఇటువంటి వాటిని కేటగిరైజ్ చేశారు. ఈ సమూహంగా మనకి సొసైటీ బిలాంగింగ్నెస్ కి సంబంధించింది ఈ బ్యాండ్ వ్యాగన్ అనమాట. ఇది మనం డే టు డే లైఫ్ లో చాలా త్వరగా చూస్తుంటాం, ఎక్కువగా రిలీజియస్ అండ్ పాలిటిక్స్, ఇంకొకటేమో స్పోర్ట్స్ లోని, ఇంకొకటేమో మెడిసిన్ లో అన్నమాట. ఇవి బేసిక్ కేటగిరీస్. దీంట్లో మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఉదాహరణకి మనం పాలిటిక్స్ లో కనుక తీసుకుంటే ఎక్కువగా మన ప్రోపగాండా, ఎవరైతే ఎక్కువగా ప్రోపగాండా చేస్తున్నారో మనకి మీడియాలో కానీ, లేకపోతే మన పక్కన ఉన్న గ్రూపుల్లో కూడా మీరు ఎక్కువగా మీకు ఇలా ఈమెయిల్స్ కానీ పెట్టి మేమందరం పలానా గ్రూప్ కి సపోర్ట్ చేస్తున్నాము, నువ్వు కూడా ఆ గ్రూప్ కి సపోర్ట్ చేయాలన్నట్టుగా మనల్ని యు పుల్డ్ ఇన్ టు దట్ గ్రూప్. అప్పుడు ఏమవుతుందంటే అసలు క్యాండిడేట్ ఎవరు, క్యాండిడేట్ గా క్యాపబిలిటీ ఉందా లేదా, క్యాండిడేట్ యొక్క భావజాలం ఏంటి, క్యాండిడేట్ అసలు డెమోక్రాటిక్ క్యాండిడేట్ అంటే డెమోక్రసీ నాట్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, డెమోక్రసీ సంబంధించిన అతను, కమ్యూనిజం గ్రూప్ కి సంబంధించిన వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, ఇటువంటివన్నీ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక రేషనల్ సెలెక్షన్ అవుతుంది అనమాట. అది అంటే ఒక హేతుబద్ధంగా స్టాటిస్టిక్స్ అన్ని చూసి, ఆ క్యాండిడేట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి, తర్వాత ఆ క్యాండిడేట్ అంతకు ముందు ప్రజాసేవ ఏదైనా చేశాడు అవన్నీ చూసుకొని చేయడం అనేది ఒక రేషనల్ సెలక్షన్ ప్రాసెస్ అది. కానీ ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది అలా వర్క్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుందంటే ఎక్కువ మంది ఒక పార్టీ క్యాండిడేట్ ని సపోర్ట్ చేస్తున్నాడు కనుక, ఎక్కువ మంది ఒక పార్టీ మన యొక్క అవసరాలను తీరుస్తుంది అని సమూహంగా నమ్మడం ద్వారా మళ్ళీ ఆ సెలక్షన్ లో ఏమి ఉండదు, అంటే అదేమి రేషనల్ సెలక్షన్ ఏం కాదు, అది గ్రూప్ అంతా అనుకుంటుంది కనుక. అంటే ఎక్కువ మంది పీపుల్ భూమి అందరు అంటున్నారు కనుక, అంటే భూమి బల్లపరుపుగా ఉంది అని ఎక్కువ మంది నమ్మారు అనుకోండి, అప్పుడు మీరు కూడా దాన్ని నమ్మడం ప్రారంభిస్తారు. అది నిజమో కదా తెలుసుకోరు. అదే విధంగా మనకి ఈ ఎక్కువ మంది నమ్మేది, అంటే ఎంతమంది చేస్తుంటే నీకేంటి ప్రాబ్లం, ఎంతమందికి బుర్రలేదు అనుకుంటావా, ఎంతమంది నమ్ముతున్నారు కనుక. చాలా మంది అడిగే ప్రశ్న ఇది అనమాట. అంటే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అంటావా అంటారు. ఎగ్జాక్ట్ చాలా కామన్, చాలా కామన్. అంటే ఏంటి, ఎంతమంది అతను పూజిస్తున్నారు అంటే వాళ్ళు ఎవరికి బుర్రలేదంటావా అంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళకి బుర్రలేదు. ఆ పాయింట్ మనం చెప్పడం కంటే వాడి నోటితో వాడు చెప్తాడు అనమాట. అయితే ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది డే టు డే కమ్యూనికేషన్ లో యాక్చువల్ గా కమర్షియల్ గా ఈ మనకి ఈ సైకాలజీ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఎకానమీలో బాగా ఉపయోగపడుతుంది. ఎకానమీలోని యాడ్స్ ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాము, ఎలాగ పీపుల్ థింక్ చేసి చాయిస్ ని ఎలా చేసుకుంటారు అన్నప్పుడు ఎక్కువగా మనకంటే కూడా దీనికి సైకలాజికల్ థెరపీ ఏమీ అవసరం లేదు. మనం ఈ షో ఎందుకు చేస్తున్నాము అంటే మన బ్రెయిన్ మనకి ఏదైనా ఒక సెలక్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు మనం ఆల్వేస్ రేషనల్ గా ఎందుకు థింక్ చేయమంటే ఈ న్యూరాలజీ పరంగా మన బ్రెయిన్ ఈ షార్ట్ కట్స్ ని ఫాలో అవుతుంది కనుక, ఈ న్యూరో సైకాలజీ మనం తీసుకుంటే సైకలాజికల్ గా తీసుకుంటే ఆ బ్రెయిన్ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటుంది అన్న దానికి ఒక షార్ట్ కట్స్ ఫాలో అవడం ద్వారా మనం కంక్లూజన్ ఇస్ ఆల్వేస్ నాట్ రేషనల్ అన్న విషయం చెప్పడం కోసమే మనం ఈ షో చేస్తున్నాం అన్నమాట. ఈ షో చేస్తున్నప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ రిలీజియస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటుంది, మెడికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అదే విధంగా సొసైటీలో మనం డే టు డే ఫేస్ చేసే అన్నీ ఉంటాయి అన్నమాట.
వీఆర్ నాట్ టార్గెటింగ్ పర్టికులర్లీ రిలీజియన్ ని టార్గెట్ చేయట్లేదు, పాలిటిక్స్ ని టార్గెట్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మనం ఉన్న సమాజంలోని ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి కనుక ఏ డెసిషన్ ఏ కాగ్నిటివ్ బయాసిస్ లో పడుతుంది అని చెప్పడమే మన ముఖ్య ఉద్దేశం. సో ఇందులో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒకటేమో మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఓవర్వెల్మింగ్ యాక్సెప్టెన్స్ అన్అప్రూవ్డ్ పాపులర్ ఐడియాస్ అన్నమాట. అంటే ఎక్కువగా మనం చూసుకుంటే చాలా మంది పాముకాటుకి మంత్రం వేస్తే పోతుందని ఎక్కువ మంది నమ్మారనుకోండి. మనం కూడా పాముకాటు జరిగినప్పుడు మంత్రం వేస్తే పోలా, దీనివల్ల నష్టం జరగట్లేదు కదా అని. ఎక్కువ నష్టాలు ఎప్పుడు జరుగుతాయంటే నా నమ్మకం వల్ల ఇతరులకి నష్టం లేదు కదా అన్న థింకింగ్ వల్ల ఎక్కువ నష్టాలు జరుగుతాయి. చాలా మంది ఏమంటారంటే మంచి చెడు విశ్లేషణ చేసినప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం మంచిగా చెడుగా అంటే నా వల్ల నీకు నష్టం లేదు కనుక అది తప్పు అంట. అది తప్పు లేదని. యాక్చువల్గా మూఢనమ్మకాలకి మూల కారణం ఇదే. తర్వాత ఈ స్పోర్ట్స్ విషయంలోని ఏదైనా 2 గ్రూప్స్ ఫైనల్కి వచ్చినాయి అనుకోండి, మీకంటూ ఏ గ్రూప్ని సపోర్ట్ చేయాలో తెలియదు. కానీ ఎక్కువ మంది ఏ గ్రూప్ని అయితే చేస్తున్నారో మీ ఆఫీస్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాకర్ చూసుకుంటే కరెక్ట్, దాంట్లో ఐపీఎల్లో కానీ మనకి ఏ స్టేట్ మీద ఒకటి ఉండదన్నమాట. మీరు ఎవరి మీద మీకు అభిమానం ఉండదు. కానీ ఎక్కువ మంది మీ సమూహంలోని ఏ టీంకి అయితే సపోర్ట్ చేస్తున్నారో మీరు కూడా అటువంటి టీం మీదే లీన్ అవుతారు అనమాట. సో మనకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గుడ్. వాళ్ళు ఏదో ఆలోచించే ఈ డెసిషన్కి వచ్చి ఉంటారు. ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కనుక మనం చేయడంలో తప్పులేదండి. అందుకనే మీరు ఎప్పుడన్నా అమెజాన్ లో ఏదన్నా ఒక ఐటమ్ కొన్నప్పుడు ఎక్కువ రివ్యూస్ దేనికైతే ఉన్నాయో ఆ ఐటమ్ ని మీరు కొనడానికి చేస్తారంటే చాలా మంది కొన్నారు ఈ ఐటమ్ ని. అదే విధంగా ఏదన్నా ఒక యాప్ ని మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఎక్కువగా దానికి సో మెనీ డౌన్లోడ్స్ ఉండి ఎక్కువ రేటింగ్స్ ఉన్నదని మనం చేస్తాం అనమాట. తర్వాత చాలా మంది ఇప్పుడు టిక్ టాక్ కానీ ఏదైనా సరే ఎక్కువ మంది చేయడం ద్వారా అంటే రియల్ రేషనాలిటీ ఎలా ఉంటుందంటే ఆ యాప్ మనకు అవసరమా కాదా. రెండోసారి అంతకుముందు మనకి శ్రీకాంత్ గారు అనుకుంటా మనకి ఒకసారి ఈ మనం అంటే మనకి ఎవరు చెప్పారో గుర్తులేదు నాకు, మనం ఈ 2 యూజ్ చేస్తుంటాం కదా, జూమ్ ఒకటిను మన దాంట్లోని ఎక్కువ మంది దేని మీద అయితే ఉన్నారో మనం కూడా అటువంటి బ్యాండ్ వ్యాగన్లకు జంప్ అయిపోతాం అన్నమాట. ఇప్పుడు టెక్నాలజీ వైజ్ కనుక చూసుకుంటే అలాగే దాంట్లో ఉన్న సెక్యూరిటీ లూప్ హోల్స్ కానీ లేకపోతే మనకి వల్నరబిలిటీస్ కానీ ఏమీ తెలియవు. ప్రతి దాని మీద కూడా ఈ కాగ్నిటివ్ బయాసిస్ మల్టిపుల్ ఉంటాయి. ఒక డెసిషన్ మేకింగ్ అంటే ఇది బ్యాండ్ వ్యాగన్ అని చెప్పిన తర్వాత దాని ఇంకో ముద్ర వేయచ్చా అంటే ఆ బ్యాండ్ వ్యాగన్ అనేది గ్రూప్ అవతల గ్రూప్ ఏదైతే ఎక్కువ ఆలోచిస్తుందో మీరు అదే గ్రూప్కి చెందుతారు కనుక అది బ్యాండ్ వ్యాగన్ అవుతుంది. కానీ ఒకసారి సెలక్షన్ అయిపోయిన తర్వాత ఆ సెలక్షన్ మీద మళ్ళీ మన పాజిటివ్ అట్రిబ్యూట్స్ ని అటాచ్ చేయడం అనేది ఇంకొక కాగ్నిటివ్ బయాసిస్ అవుతుంది అనమాట. అంతే తప్ప ఒక దాన్ని కాగ్నిటివ్ బయాసిస్ అన్నాం గనక బ్యాండ్ వ్యాగన్ అన్నాం గనక ఆ సెలక్షన్ ప్రాసెస్ లోని ఇంకొక హ్యూరిస్టిక్ కూడా రావచ్చు అనమాట. అంటే ఈ కాగ్నిటివ్ బయాసిస్ లో మల్టిపుల్ ఉంటాయి కనుక మనం టోటల్ చాయిసెస్ లోని మనం ఒక దాన్ని సమర్థించే విధానంలోని అది ఇంకొక కాగ్నిటివ్ బయాసిస్ అవుతుంది. సో ఈ మెడిసిన్ దాంట్లో కూడా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే దాన్ని ఎక్కువగా పాపులరైజ్ చేయడం ద్వారా చాలా మంది అది పనిచేస్తుంది అని నమ్ముతారు అనమాట. సో ఇది మెడిసిన్ లో చెప్పుకునే ఒక రకంగా అంటే బ్యాండ్ వ్యాగన్ కాగ్నిటివ్ బయాసిస్. అంటే దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అది పనిచేస్తుందా లేదా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అది ఎవరికి పనిచేస్తుంది, అది ఏ ఎథనిక్ గ్రూప్ కి ఏ జియోగ్రఫికల్ ఏరియాలో పనిచేస్తుంది, అది ముందుగానే వేసుకోవచ్చా, వచ్చిన తర్వాత వేసుకోవచ్చా, అది రియల్ మెడిసినా కాదా, ఇటువంటివి చాలా రకాలన్నీ చేసి స్టడీ చేసి అప్పుడు తీసుకునే నిర్ణయం అనే కరెక్ట్ నిర్ణయం అవుతుందే తప్ప ఒక మెడిసిన్ ని మెడికల్ గా అంటే ఎక్కువ పాపులర్ చేయడం వల్ల అంటే మీడియాలో కానీ లేకపోతే ఎక్కువ ప్రముఖులు చెప్పారు కదా అని చేయడం అనేది ఇది బ్యాండ్ వ్యాగన్ బయాసిస్ లోకి వస్తుంది అనమాట మెడిసిన్ లో అయితే. అదే విధంగా స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే మైక్రో ఎకానమీస్ లో కూడా ఇవి చాలా ఉంటాయి. రిలీజియస్ దాంట్లో అయితే చాలా కోకొల్ల ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట. అలాగే మనకి భజన బ్యాచ్ ఉంటుంది. భజన బ్యాచ్ అంటే ఏంటంటే మన కమ్యూనిటీలోని ఒకళ్ళు భజన చేస్తున్నారు, మీరు మా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వమంటే ఎక్కువ మంది వెళ్తున్నారు కనుక మీరు కూడా దానికి వెళ్తుంటారు అనమాట. అంటే ఒక ధార్మికమైన కార్యక్రమము లేదా ఒక దేవునికి సంబంధించిన కార్యక్రమాన్ని ఎవరైనా వ్యతిరేకించారు అంటే వాడు ఈ సమాజంలోని బ్యాడ్ పర్సన్ అనే ఒక రకమైన థింకింగ్ ఉంటుంది అనమాట. అంటే మేము చేస్తున్నది మంచి పని కనుక
అందువల్ల ఏంటంటే సమూహం ఎప్పుడూ కూడా ఎక్కువ మంది ఈ కల్ట్ థింకింగ్ అంటారు దీన్ని గ్రూప్ థింకింగ్ కానీ కల్ట్ థింకింగ్ కానీ ఈ హర్డ్ మీరు చెప్పారు కదా ముందు మంద సమూహం అని, ఇటువంటిది ఈ సమూహంలోంచి కనుక బయటికి రానప్పుడు మనం ఎంతసేపు కూడా మన నిర్ణయాలే నిజమని, అవతల వాళ్ళ నిర్ణయాలు ఏదో ఆలోచించి తీసుకుంటారు కనుక ఆ నిర్ణయాలని ఫాలో అవడం ద్వారా వచ్చే నష్టాలు చాలా ఉంటాయి అన్నమాట. సో మనకి శరత్ గారు కూడా ఉన్నారు కనుక శరత్ గారికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ యాడ్ చేసే అవకాశం ఇద్దాం. అవును, తప్పకుండా. శరత్ గారు. థ్యాంక్స్ అండి. సో మన గోవింద్ గారు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇది క్లుప్తంగా చెప్పుకోవాలంటే మనం అంటాం కదా నలుగురితో పాటు నారాయణ అని చెప్పని, అదే అనమాట బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటే. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన చుట్టూ నలుగురితో పాటు నారాయణలో నలుగురు ఉన్నారు అనుకుంటాం, కానీ నిజంగా నలుగురు ఉండరు చాలా సార్లు, ఒకరు కూడా ఉండరు. అలా అందరూ అనుకుని అందరూ ఆ నలుగురు అవుతూ ఉంటారు అనమాట. అలా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, నిజంగా దానికి అంత పాపులారిటీ లేకపోయినా, నిజంగా తీసుకోబోతున్న డెసిషన్ కో లేకపోతే మనం పెట్టుకోబోతున్న ఒపీనియన్ కో అంత పాపులారిటీ నిజంగా లేకపోయినా, ఎవరో అనుకుంటున్నారు, చాలా మందికి ఈ ఒపీనియన్ ఉంది కాబట్టి మన ఒపీనియన్ అనుకుందాం అని అనుకోవడంలో కూడా ఇది పిట్ ఫాల్ అవుతుంది అనమాట. సో అంటే దీనికి ఇది చాలా అంటే గమ్మత్తైన ఎఫెక్ట్ అండి. ఎందుకంటే గమ్మత్తైన బయాస్ ఇది. ఎందుకంటే మనలో అందరం వింటున్న శ్రోతలు కానీ ఎవరైనా కానీ మన భావజాలం అనుకో లేకపోతే మన ఐడియాలజీ దేనికి సంబంధం లేకుండా, అంటే మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏం చేసినా, ఈ నలుగురితో పాటు నారాయణ అనే యాటిట్యూడ్ అనేది మీ చుట్టూ ఉండడం వల్ల చాలా సార్లు చిరాకు వచ్చి ఉంటుంది మనలో అందరికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మన జీవితంలో. సో ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. దీనికి అంటే గమ్మత్ ఏంటంటే, ఇది చాలా న్యాచురల్ ఎఫెక్ట్ అండి. అంటే న్యాచురల్ ఎఫెక్ట్ ఎందుకంటే మీరు చూస్తే, అంటే దీనికి చాలా మోటివేషన్ అనేది చాలా డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఎవల్యూషనరీ సైకాలజీలో ఇది ఏంటంటే, మనకి చిన్నప్పుడు కథ ఉంది ఒకటి, గుర్తుందా? మనం అందరూ చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ లో చదువుకున్నాం. ఏంటంటే ఒకడు గుడికో ఎక్కడికో వెళ్తే అక్కడ కోతేమో అరటిపండు తీసేసుకుంటే అరటిపండు కాదు, టోపీ తీసేసుకుంటుంది కోతి. సో నీ టోపీ పెట్టుకుని వెళ్తాడు ఒక పిల్లడు, వెళ్తే కోతి టోపీ తీసేసుకుని వెళ్ళిపోతే ఆ కోతి నుంచి టోపీ తెచ్చుకోవడానికి ఏం చేస్తాడంటే వీడు ఇమిటేట్ చేస్తాడనమాట. నెత్తి మీద ఏమీ లేనిది కింద తీసి పెడితే కోతి అదే చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే మంకీ డూ అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఇది కైండ్ ఆఫ్ మిమిక్రీ అనమాట, బిహేవియరల్ మిమిక్రీ అనమాట. సో ఇది నేచర్ లో చాలా ఎక్కువ ఉంటుంది ఈ బిహేవియరల్ మిమిక్రీ అనేది. అంటే ఒక ఆర్గనిజం ఒకటి చేస్తుంది కాబట్టి ఇంకొకటి చేయడం అనమాట అది. సో ఇందులో దీనికి చాలా మనుషుల్లో, అంటే మీరు సామాజికంగా ఈ పని చేయడం వల్ల మీకు చాలా సర్వైవల్ అడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు గుంపులో ఉన్నారనుకోండి, మీ చుట్టూ సమాజం ఏం చేస్తుందో మీరు అదే పని చేస్తే దానివల్ల ఏంటంటే మీ సర్వైవల్ లైక్లీహుడ్ పెరుగుతుంది. మీరు సమాజంలో భాగం అవుతారు, మీకు ఫ్రెండ్స్ నెట్వర్క్ అంతా బాగా డెవలప్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు అందరికన్నా మీరు చుట్టూ ఉన్న వాళ్ళకన్నా చాలా విచిత్రంగా చేస్తున్నారు అనుకోండి, ఏదో నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు టైప్ లో ఉందనుకోండి మీ బిహేవియర్, మిమ్మల్ని అందరినీ తేడాగా చూస్తారు. సో మనకి చాలా సామెతలు కూడా ఉన్నాయి కదా, ఊరందరిది ఒక దారి ఉలిపి కట్టిది ఒక దారి అని. అంటే ఏంటంటే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ లో లేని వాళ్ళని కొంత కాస్టిగేట్ చేయడానికి, అంటే డిసెంట్ అంటే నలుగురితో పాటు వెళ్ళకుండా డిఫరెంట్ పాత్ తీసుకునే వాళ్ళని దాన్ని కొంత క్రిటిసైజ్ చేయడానికి, విమర్శ చేయడానికి అన్నట్టు, అది అలా ఉండడం మంచిది కాదు అంటే అలా ఉండడం వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి అని చూపించడానికి సంస్కృతిలో భాగంగా ఇట్లాంటి సామెతలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఈ నలుగురితో పాటు వెళ్ళిపోవడం అనేది, ఫ్లోలో పాటు వెళ్ళిపోవడం అనేది బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ వల్ల ఇలాంటి అడ్వాంటేజ్లు అన్ఫార్చునేట్లీ అంటే ఉండడం వల్ల ఏంటంటే కొంత వేరే రకమైన ఒపీనియన్స్ అనేవి, అంటే గ్రూప్ కి మనం ఉంటున్న సమూహంతో కాకుండా ఆ సమూహంతో ఉన్న ఒపీనియన్సే కాకుండా వేరే రకమైన ఒపీనియన్స్ ఉండడం అనేది కొంత దానివల్ల నెగిటివ్ ఇన్సెంటివ్స్ అనేవి వస్తుంటాయి మనకి సామాజికంగా. సో అందుకని దీన్ని తట్టుకుని నిలబడడం చాలా కష్టం అంటే వాస్తవానికి చూస్తే, ఎందుకంటే ఇది చాలా టెంప్టింగ్ ఎఫెక్ట్ బయాస్ అనమాట. ఇది నలుగురితో పాటు వెళ్ళిపోతే చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. ఇప్పుడు ఇది చాలా పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. జార్జ్ బెర్నార్డ్ షా ఏమంటారంటే, ద రీజనబుల్ మ్యాన్ చెప్పినప్పుడు, ద రీజనబుల్ మ్యాన్ అడాప్ట్స్ హిమ్సెల్ఫ్ టు ద సొసైటీ, ద అన్రీజనబుల్ మ్యాన్ tries to put the society to adapt to himself anamata. So the progress of it is upon the unreasonable man, the progress of the world depends antadu. ఖచ్చితంగా అండి, కంప్లీట్లీ 100% అగ్రీ దీంతో. మీరు అంటే మనం చూస్తే ఇక్కడండి, అంటే కన్ఫర్మిటీ ఎంత దారుణంగా ఉంటుంది అనడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగాయి గతంలో.
ఫేమస్ ఏంటంటే 1950లో సోలమన్ యాష్ అని చెప్పని ఆయన అమెరికాలో సైకాలజిస్ట్ అనమాట. ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే ఏంటంటే ఎక్స్పెరిమెంట్ సెటప్ చాలా సింపుల్ సెటప్ అనమాట. ఒక 6గురిని తీసుకుంటారు. 6గురిలో నిజానికి 5గురు మనోళ్లే, అంటే 5గురు ఎక్స్పెరిమెంట్ ని రిగ్ చేయడానికి ఉన్నారనమాట. ఈ యాష్ గారు అపాయింట్ చేసిన వాళ్ళు 5గురు, ఇంకొకళ్ళు యాక్చువల్ టెస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో వీళ్ళకి ఏం చూపిస్తారంటే ఒక 3 గీతలు చూపిస్తారు, లైన్స్ అనమాట, 3 వెర్టికల్ లైన్స్ చూపించి దాంట్లో అన్నిటికన్నా షార్ట్ గా ఉన్నది ఏదన్నది చెప్పంటారు అనమాట. సో ఇక్కడ ఈ 5గురు ఏం చేస్తారంటే 6గురులో 5గురు రిగ్గింగ్ పార్టీ అనమాట. ఈ 5గురు ఏం చేస్తారంటే వాళ్ళ 3 డిసైడెడ్లీ చిన్నగా లేనిది చిన్నగా ఉందని చెప్తారు, అంటే అబద్ధం చెప్తారు అనమాట కావాలి. అంటే ఇప్పుడు ఏబిసి 3 లైన్లో వాస్తవానికి ఏ షార్టెస్ట్ లైన్ అనుకుందాం, కానీ వీళ్ళు ఏమంటే బి షార్టెస్ట్ లైన్ అంటారు. నిజానికి బి కన్నా ఏ చిన్నగా ఉందని తెలుస్తుంటది అనమాట. అట్లాంటి ట్రివియల్ టెస్ట్ అనమాట అది. అయినా సరే బి షార్టెస్ట్ లైన్ 5గురు ఫస్ట్ చెప్పిస్తారనమాట వాళ్ళ చేత. చెప్పించిన తర్వాత ఈ ఆరో మనిషి ఎవరైతే ఉన్నారు యాక్చువల్ టెస్ట్ సబ్జెక్ట్, వాళ్ళు చాలా సార్లు వాళ్ళకి అనిపించకపోయినా సరే బిఏ కరెక్ట్ అని చెప్తారు, అంటే బిఏ షార్టెస్ట్ లైన్ అని చెప్తారు. అంటే సంథింగ్ యాజ్ లెంత్ ఆఫ్ లైన్, అంటే 4-3 లైన్లో ఏది చిన్నగా ఉంది అన్న ఒక చెత్త క్వశ్చన్ ని కూడా మీరు గ్రూప్ డైనమిక్స్ ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మీరు దాని ఆన్సర్ ని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అంటే ఎవరికైతే ఒపీనియన్ లేదో, అంటే గ్రూప్ ఒపీనియన్ లేదు, వాళ్ళు కూడా సోషల్ ప్రైడ్. ఇక్కడ ఇంకొకటి ఇంకొక విషయం రైట్, ఇంకొకటి అండి. ఇప్పుడు మీకు ఒక బ్రాహ్మణుడు ఒక మేకను తీసుకెళ్తూ ఉంటాడు అనమాట ఒక కథలోని. దాంట్లోని 3 దొంగలు వచ్చి, చాలా ఫేమస్ కథ అనమాట ఇది. 3 దొంగలు వచ్చి ఏంటంటే మీరు కుక్కను తీసుకెళ్తున్నారు పంతులు అయ్యండి అంటే, ఇది కుక్క అంటే ఇది మేక అంటాడు అనమాట. తర్వాత ఇంకో 2వ దొంగ వచ్చి పంతులు గారు బాగున్నారండి, ఏంటండి పొద్దున్నే మీరు కుక్కను తీసుకెళ్తున్నారంటే, ఇది మేక కదా కుక్క కాదు కదా అంటాడు అనమాట. తర్వాత 3వ దొంగ వస్తాడు. 3వ దొంగ వచ్చి ఏంటండి మీరు ఎంత పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మీరు కుక్కను తీసుకెళ్ళడం నాకేం నచ్చలేదని అంటే ఇంకా ఆలోచన పడతారనమాట. ఆ దొంగ వెళ్ళిపోయిన తర్వాత చీచి నేను పొద్దున్నే దీన్ని పెట్టినని దాన్ని తాడిప్పేసి మేకను వదిలేస్తాడు అనమాట. సో సమాజం అంటే ఈ 3 కలిపి మనం సమూహం అనుకుందాం సమాజం. సో మీ కళ్ళెదురుగుంటా కనిపించే నిజాన్ని మీరు ఇంతకుముందు చెప్పినట్టు చిన్న గీత పెద్ద గీత లాగా మనకి కళ్ళెదురుగుంటా తెలుస్తున్నా సరే ఎక్కువ మంది మనకి దీన్ని కాదంటున్నారు కనుక అదే నిజమేమో అనే భ్రమలో పడడం అనేది ఈ బ్యాండ్ వ్యాగన్ దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవునండి, ఖచ్చితంగా. ఇంకొకటి అంటే నేను ఒక పాయింట్ యాడ్ చేసి నేను ఫినిష్ ఏంటంటే ఈ పక్కోడు చేస్తున్నాడు కాబట్టి మనం చేయడం అనేది ఎంత పెర్వేసివ్ అన్నది అందరికీ తెలుసు ఆ సంగతి. సో ఏం చేస్తారంటే దాన్ని చాలా యూజ్ చేసుకుంటారు కూడా బాగా, అంటే ప్రతి చోట. నిజానికి గోవింద్ గారు చెప్పిన కథ మీరు చూస్తే ఎప్పటి నుంచో ఉన్న కథ, మన చిన్నప్పుడు అందరం చదువుకున్న కథ అది. అంటే ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఆఫ్ సైకాలజీలో కొన్ని పిట్ ఫాల్స్ కానీ కొన్ని ఏంటంటే కొన్ని ఇలాంటి కథల రూపంలో మనకి అందించడం జరిగింది. అంటే మనకి స్కూల్లో కానీ చిన్నప్పుడు కానీ ప్రతి కల్చర్ లోనూ కొన్ని ఇలాంటి కథలు ఉంటాయి అనమాట. సో వాటిలో కొన్ని ఇట్లాంటి సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అంటే మనం అర్థం చేసుకోగలిగితే. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఎంత పెర్వేసివ్ అంటే ఇది అందరికీ తెలుసు దీని గురించి, అందుకని అందరూ దాన్ని వాడుకుంటారు కూడా బాగా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలిటిక్స్ అండి. పాలిటిక్స్ లో ఏం చేస్తారు, వేవ్ ఉందంటుంటారు కదా చాలా మందికి, ఫలానా నాయకుడికో లేదా ఫలానా పార్టీకో ఒక వేవ్ నడుస్తుంది అంటారు. నిజానికి వేవ్లే ఉండవు. సో ఈ వేవ్ ఏంటంటే ఇది ఒక రకమైన బ్యాండ్ వ్యాగన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అనమాట. సో ఏం చేస్తారంటే ఇప్పుడు అందరు ఏంటంటే భక్తులని తయారు చేయడం, కొంతమంది పెయిడ్ గా తయారు చేసి పెడతారు. అంటే ఇప్పుడు ఏదో అందరి చూపు మా నాయకుడి పైన టైప్ స్లోగన్లు ఉంటాయి కదా. సో అందరూ చూపే లేదు, ఓన్లీ పార్టీ నాయకుడి మీద. ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది అన్న స్లోగన్ కూడా అటువంటిదే, ఇంకో స్లోగన్ అది. సో ఇదంతా ఒక బ్యాండ్ వ్యాగన్ క్రియేట్ చేయడం అనమాట. సో వేవ్స్ అంటే పొలిటికల్ వేవ్స్ అంటారు చూడండి, పొలిటికల్ వేవ్స్ అన్ని బ్యాండ్ వ్యాగన్సే. దే ఆర్ ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్ బ్యాండ్ వ్యాగన్స్. వేవ్ ఉంది కదా అని చెప్పి దాని మీద ఇంట్రెస్ట్ చూపించి దాని వైపు మన ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకోవడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది అందరికి. సో ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య తెగ చూసేవి ఏంటంటే ఈ ఫ్యాట్ డైట్స్ అనమాట. ఇప్పుడు ఆయిల్ పుల్లింగ్ తీసుకోండి, ఆయిల్ పుల్లింగ్ కూడా బ్యాండ్ వ్యాగన్. ఎవడు పట్టించుకునేవాడు కాదు మొదట్లో, కానీ బ్యాండ్ వ్యాగన్ క్రియేట్ చేశారనమాట. అలాగే మిల్లెట్స్ అందరూ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వాడుతున్నారు కాబట్టి మనం వాడదాం. చేపల మందు కూడా చేశారు అలాగే. ఎగ్జాక్ట్లీ ఈ టైప్ ది. మళ్ళీ ఈ మధ్య అదేంటి అది ఇంకొక కీటో డైట్, విఆర్కే డైట్ ఒకటి. ఇది సింపుల్ అండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దాం అన్నది. సో అంటే ఇదేంటంటే సేమ్ మంకీడు. మన చిన్నప్పుడు చూడండి కోతి ఏం చేస్తుంది, మనం నెత్తి మీద టోపీ లేకపోయినా మనం తీసి ఇక్కడ పెట్టాం కాబట్టి కోతి కూడా తన టోపీని తీసి ముందు పెడుతుంది అనమాట. మనం అవతల వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి టోపీ తీసుకెళ్ళిపోతారు. సో కోతికి పాపం టోపీ మిగలదు, ఏమీ మిగలదు. సో ఇట్లా తయారవుతూ ఉంటుంది. సో ఇలాంటి బ్యాండ్ వ్యాగన్స్ అన్న ప్రతి చోట ఉంటుంది. అందరూ ఫలానాది కొంటున్నారు కాబట్టి మనం కొంటున్నాం అని, ఫలానా పని చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం అని, ఫలానా వాళ్ళకి ఓటేస్తున్నాం కాబట్టి మనం ఓటేస్తున్నాం అని చెప్పని. సో ఇందులో ఏంటంటే కొన్ని
కొన్ని చాలా అంటే కొన్ని యూజ్లెస్ డెసిషన్స్ తీసుకోవచ్చు మనం, అంటే అప్పటికప్పుడు దానివల్ల మన పెద్ద నష్టం కూడా ఉండకపోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని నష్టపరుచుకునే డెసిషన్లు తీసుకోవచ్చు, అలాగే మొత్తం సమాజాన్ని భ్రష్టు పెట్టించే డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి బ్యాండ్ వ్యాగన్స్ పెట్టుకుని. సో ఒక చిన్న పాయింట్ నేను యాడ్ చేస్తాను ఏంటంటే, ఖచ్చితంగా ఇంత పెర్వేసివ్ గా ఉంది కాబట్టి దీనికి కౌంటర్ మెషర్స్ కూడా కావాలి మరి, ఎందుకంటే ఇది ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకుని కానీ మనం ఓటింగ్ మనం నిర్ణయించుకోలేము. అలాగే మనం ఏమైనా డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం కంపెనీ నడుపుతున్నాం అనుకోండి, మనం ఒక టీమ్ ని పెట్టి, లేకపోతే నేను ప్రాజెక్ట్ మేనేజ్ చేస్తున్నాను అనుకోండి, మన టీం ఏమనుకుంటుందని మనకు తెలియాలనుకోండి, అందులో ఇలా కన్ఫర్మిటీని బలవంతంగా డ్రైవ్ నాకు తెలియకుండానే నేను చేసేయచ్చు. సో దానివల్ల సమస్యలు లేవనెత్తాయి, ఎందుకంటే మీరు ఫలితాలు రావు కాబట్టి. అసలైన సమస్యలు మరుగుపడిపోతాయి, అలాగే ఉంటాయి. ఊరికే ఊకదంపుడుగా మనం చాలా బాగా చేసుకున్నాం మనం చర్చుకోవడం తప్పితే రిజల్ట్స్ రావు. సో ఇదేంటంటే సిన్సియర్ గా ఇలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు అనుకున్నప్పుడు కొన్ని కౌంటర్ మెజర్స్ కూడా ఉన్నాయి. ఒకటేంటంటే, ఇది ఆలోచించండి, ఇది ఎంత అంటే ఇది చాలా సిగ్నిఫికెంట్ థింగ్, మనం ఎప్పుడో దీన్ని డిస్కవర్ చేసాం. ఏంటంటే, మీరు ఒక మనిషిని అందరి ముందు అడిగారు అనుకోండి, అప్పుడు గ్రూప్ కన్ఫర్మేటీగా చెప్తాడు సమాధానం. కానీ అదే మనిషిని సీక్రెట్ గా అడిగారు అనుకోండి, పక్క తీసుకెళ్లి వాళ్ళ మనసులో ఉన్న చెప్పే అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశం పెరుగుతుంది. సో మనకి ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇదే చెప్పే. సో అందుకని సీక్రెట్ బ్యాలెట్ ఉంది అనుకోండి ఉదాహరణకి, అంటే అందరి ముందు, అంటే అందరూ షో ఆఫ్ హ్యాండ్స్ తో ఓట్లు వేయకుండా కాకుండా సీక్రెట్ బ్యాలెట్ వేశారు అనుకోండి, సో ఎవరికి తెలియదు మీరెవరికి ఓటేస్తున్నారు అన్నది తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్నది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అందుకే చూడండి, ఎగ్జిట్ పోల్స్ కానీ కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ ఇలాంటివి విపరీతంగా పోల్స్ సర్వేలు ప్రెడిక్ట్ చేస్తే కానీ యాక్చువల్ రిజల్ట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. సో ఇదేంటంటే సీక్రెట్ బ్యాలెట్కి వెళ్ళేసరికి మారుతుంది, యాక్చువల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారని బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే కల్చర్ ఆఫ్ సైన్స్, అంటే ఏంటంటే ఒక ఛాలెంజింగ్ యాటిట్యూడ్ ఉండడం అనేది కల్చర్ లో. అంటే ఇప్పుడు మీరు గుంపుతో పాటుగా మీరు వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇన్సెంటివ్స్ బాగా ఉన్నాయనుకోండి మీకు సొసైటీలో, అప్పుడు బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ మీరు ప్రమోట్ చేస్తున్నట్టు అవుతుంది మీరు ఒక సొసైటీ నిర్మించినప్పుడు. అలా కాకుండా మీరు ఒక కల్చర్ ఆఫ్ ఛాలెంజ్ తీసుకొచ్చారనుకోండి, అంటే నేను వాళ్ళు అనుకుంటున్నారు కానీ తప్పు అని చెప్పి నిరూపించినప్పుడు వీళ్ళకి ఇంకా ఎక్కువ ప్రైడ్ రావడం, వీళ్ళకి సమాజంలో స్టేటస్ పెరగడం, అట్లాంటి ఇన్సెంటివ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకి పేరు రావడం, అట్లాంటి ఇన్సెంటివ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో సైన్స్ కల్చర్ అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు కల్చర్ ఆఫ్ సైన్స్ ఏంటి, ఇప్పుడు నేను సిద్ధాంతం చెప్పాను అనుకోండి, నేను సైంటిస్ట్ కాదు, కానీ నేను ఒక సిద్ధాంతాన్ని రాస్తే నన్ను లేకపోతే అలాగ అందరూ అనుకుంటున్నప్పుడు దానికి ఎదురు వెళ్ళి ఇది తప్పు అని చెప్పని ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ నిరూపించిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం, లేకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద అవార్డ్స్ రావడం, అట్లాంటి ఇన్సెంటివ్స్ వస్తాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే మీకు ఛాలెంజింగ్ యాటిట్యూడ్ డెవలప్ అయినప్పుడు మీకు ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ లోకి వెళ్ళిపోకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనకు కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. హలో అండి, వినపడుతుందా? చెప్పండి. నేను వింటూ ఉన్నానండి, ఇది కూడా నాకు తెలియకనే డౌట్, ఐ డోంట్ నో. ఇప్పుడు ఒక నాయకుడు మనం ఆయనకి, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ప్రస్తుత ముఖ్యమంత్రికో లేకపోతే ప్రస్తుత పార్టీకో నేను ఓటు వేయలేదు, బట్ నాకు తెలియకుండా గెలిచేసిన తర్వాత ఆయన నాకు పని చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను వేయలేదు, ఇప్పుడు కాకపోతే ఆయన అక్కడ ఉన్నాడు నాకు పని చేయాలనే దృక్పథాన్ని ఈ కోణంలో ఏది నేను ఎన్నుకోలేదు కాబట్టి నా పని నేను చేసుకోవచ్చు, ఆయన్ని టూ మచ్ డిమాండ్ చేయకుండా, లేకపోతే నాకు అడ్డు లేని సమస్యలతో ఆయన్ని వేధించకుండా. బట్ స్టిల్ అడుగుతాం ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అని చాలా మంది. సో దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు అనేది నాకు చిన్న క్యూరియస్. అంటే ఒక్కసారి ఎన్నికైన తర్వాత అతను ప్రజలందరికీ నాయకుడు అండి, ప్రజలందరికీ నాయకుడు. ఈ ఎలక్షన్ అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలోని ఎక్కువ మంది ప్రజలు ఎన్నుకున్న తర్వాత అతను ప్రజలందరికీ దేశం మొత్తానికి ప్రధానమంత్రి. నా క్వశ్చన్ అదే, ఇప్పుడు నేనైతే ఎన్నుకోలేదు, ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి నేను ఎందుకు తీసుకోవాలి అంటాను. 49 మంది ఎన్నుకోలేదండి, 51 మంది ఎన్నుకున్నారు. అప్పుడు ఆ 49 మందికి కూడా అతన్ని అడిగే హక్కు ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటండి, అంటే ఇది బ్యాండ్ వ్యాన్ ఎఫెక్ట్ సంబంధం లేదు మీరు అడిగిన క్వశ్చన్, కానీ దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నవి మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎంత అది ఎఫెక్ట్ అన్నది అది మీకు చాలా ఇన్కన్వీనియంట్ గాను లేకపోతే ఒక్కొక్కసారి మీకు ఇబ్బందికరంగాను డామేజింగ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పే హక్కు ఉంది, ఎందుకంటే బికాస్ యువర్ లైఫ్ ఈస్ గెటింగ్ డ్యామేజ్, మీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి. అందులో డౌట్ ఏం లేదు. అంటే అందులో నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటేనండి, అంటే టు బి ఆనెస్ట్, అంటే టు బి క్యాండిడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే ఎలక్షన్ ఒక ఎజెండా మీద గెలిచిన ఎవరన్నా సరే ఓవరాల్ గా పాలిటిక్స్ లో వాళ్ళు చేసేది ఏంటి, చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైతే పబ్లిక్ ఆఫీస్ లో ఉన్నారో వాళ్ళు, రాజకీయ నాయకులు పార్టీ వాళ్ళు కాదు నేను చెప్తుంది, ఆఫీసు నడుపుతున్న వాళ్ళు, అంటే ఎమ్మెల్యేలు కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మినిస్టర్స్ కానీ, వాళ్ళు చేసేవి ఏంటంటే ఎజెండా ఏదైనా వాళ్ళు ఎన్నికైంది వాళ్ళ ముందున్న సమస్యల్లో ఎవరికైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అనేవి సమాజంలో ఉంటాయి కాబట్టి దాన్ని రీకన్సైల్ చేయడం వాళ్ళ పని.
సో అదే చేస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరన్నా. అంటే మీరు యాక్చువల్ గా ఓవరాల్ గా వాళ్ళు చేసినవన్నీ చూస్తే వాళ్ళ ఎలక్షన్ ఎజెండాలో ఎంత వాళ్ళు చేశారన్నది కొంత ఉంటుంది. కానీ ఇప్పుడు ఎజెండా పర్సూ చేయడం కోసం నేను నాకు ఓట్లు అయిన వాళ్ళందరికీ నేను నష్టపరుస్తాను అన్నప్పుడు మరి వాళ్ళు కూడా కొంత సంఘటితం అవుతారు. అంటే దట్ ఈస్ రియాలిటీ అట్ ద సేమ్ టైం. సో అందుకనే వాళ్ళు కొంత అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. కానీ దానికి సెపరేట్ క్వశ్చన్, ఇది సెపరేట్ క్వశ్చన్, ఇది మన కాగ్నిటివ్ బయాసిస్ రిలేటెడ్ క్వశ్చన్ కాదు ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దామండి. If it is a political question, if it is a political question, it's a political answer. But మనం డిస్కషన్ వేరేది కాబట్టి I think we should carry forward with the discussion. మనకి ఇంకోటి ఉంది, ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇంకా ఇంకో కాలర్ ఎవరు యాడ్ అయినట్టున్నారండి, రాయప్ప గారు అనుకుంటా. నమస్తే అండి. క్వశ్చన్ అడగండి. నమస్తే అండి. నమస్తే అండి గోవింద్ గారు. నమస్తే అండి, మీరు అడగండి, క్వశ్చన్ అడగండి. ఓకే, ఇప్పుడు మనకి టాపిక్ ఏంటి? కాగ్నిటివ్ బయాస్. కాగ్నిటివ్ బయాస్ కాదు, అంటే కాగ్నిటివ్ బయాసెస్ ఇస్ ఎ సిరీస్. దాంట్లో మనం బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, కాగ్నిటివ్ బయాస్ కదండి, ఎగ్జాక్ట్ ఏంటిది? బయాసిస్, బయాసిస్ అంటే పక్షపాతం అన్నమాట. పక్షపాతంగా బ్రెయిన్ ఆలోచించే మన మైండ్ తీసుకునే నిర్ణయాలు పక్షపాత ధోరణి ఎలా ఉంటాయి అని ఒకటే డిస్కస్ చేస్తూ ఉన్నాం. చెప్పండి. దీంట్లో ఒక విధంగా మోనో డైమెన్షనల్ థింకింగ్ కూడా అంటారు. ఇది దీంట్లో పార్ట్ అండి. అంటే దే జంప్ టు కంక్లూజన్స్, ఏదో ఒక ఇన్సిడెంట్ లేదా ఒక అది వేరే. మనకి సుమారు 56 మెయిన్ చాలా ఉన్నాయన్నమాట. ఒక 64 మెయిన్ ఈ బయాసెస్ ఉన్నాయి. ఒక్కదానికి ఒకటి. నేను ఇంతకుముందు చెప్పాను చూసారా మీకు, మనం తీసుకునే నిర్ణయాలు కంక్లూజన్ కి వచ్చే మధ్యలోని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కేటగిరీస్ లో వేయచ్చు అనమాట. మనం ఈ రోజు ఇంకోటి సెలెక్టివ్ సపోర్టెడ్ ఆర్ పోస్ట్ పర్చేజ్ రేషనలిజం అని ఇంకోటి ఉందన్నమాట. అది వేరే. అంటే మనం తీసుకునే నిర్ణయాలు ఆ ఫాలో అయ్యే షార్ట్ కట్ ప్యాత్ లోని దాని కేటగిరీ నిర్ణయించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. మన న్యూస్ సెగ్మెంట్ లో మనకు తెలిసిందే, ఒక మండే రోజు మినిపోలిస్ లో జార్జ్ ఫ్లాయిడ్ మీద ఫార్జరీ కేస్ మీద కస్టడీలోకి తీసుకునే టైం క్రమంలో వన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ తన మీద చోక్ హోల్డ్ చేయడంతో తను చనిపోతాడు. ఈవెన్ హీ ట్రైస్ టు చాలా ప్లీడ్ చేస్తాడు, ప్లీజ్ రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు వదలరు. 7 minutes అలాగే ఉండడం వల్ల తను చనిపోతాడు. దాని తర్వాత అమెరికాలో చాలా ప్రొటెస్ట్ జరుగుతాయి, బ్లాక్ పీపుల్ కి అగేన్స్ట్ ద రేసిజం ఇలా చేస్తున్నారు అని చెప్పి. సో ప్రసాద్ గారు, అసలు ఈ స్లేవరీని ఈ మోడర్న్ సొసైటీలో కూడా ఇంత ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్న యుఎస్ఏ లో ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి రీజన్స్ ఏమంటారు? నేను సో కొద్దిగా ప్రిఫేస్ లాగా ఈ హిస్టరీ ఆఫ్ స్లేవరీ అండ్ రేషియల్ ఫైట్ ఫర్ రేషియల్ ఈక్వాలిటీ అన్న టాపిక్ ని మాట్లాడతానండి. అంటే మనకి అసలు ఈ బానిసత్వం అన్నది, అంటే ఇవన్నిటికీ పునాదులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అండ్ సమాజంలో మనం ఏ విధంగా వీటిని ఎప్పటికప్పుడు ఈ ఈ క్యాంపెయిన్స్ అండ్ కాజెస్ ఎలా రన్ అయినాయి, ఫైట్స్ ఎలా రన్ అయినాయి, అవి జనంలో ఎలా మార్పుల్ని ఆలోచన విధానంలో కానీ, జుడిషియల్లో కానీ, గవర్నెన్స్ లో కానీ ఎలాంటి మార్పులు తీసుకొచ్చినాయో చూస్తే మనకి ఈ 1517 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ యుఎస్ లో అయితే ఆఫ్రికన్ అమెరికన్స్ ని స్లేవ్స్ కింద తీసుకురావడం జరిగింది. అది దాదాపు కొలంబస్ కనిపెట్టిన ఒక 25 సంవత్సరాల తర్వాత. సో మొదటగా వాళ్ళందరినీ కూడా ఈ వెస్ట్ ఇండీస్ లోని అక్కడ ఈ రైస్, టొబాకో అండ్ కాటన్ ఆ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసుకున్నారు అనమాట. సో ఈ అబాలిషన్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అన్నది మనం చూస్తే గనక ఇది మొట్టమొదటిగా ఈ క్వాకర్ రిలీజియస్ గ్రూప్స్ అని బ్రిటన్ అండ్ అమెరికన్ కాలనీస్ లో, అంటే ఫస్ట్ అపోనెంట్స్ అనమాట దీనికి. ఎక్కడి నుంచి అంటే బ్రిటన్ అండ్ అమెరికన్ కాలనీస్ లో కూడా జరిగినాయి. 1780 కల్లా, అంటే 18వ శతాబ్దం ఎండింగ్ కి, టువర్డ్స్ ఎండింగ్ కి, పెన్సిల్వేనియా అన్నది ఫస్ట్ క్వాకర్ కాలనీ కింద స్టార్ట్ అయ్యి స్లేవ్స్ ని ఫ్రీ చేయటం స్టార్ట్ చేసింది. బట్ బ్రిటన్ కి వచ్చేటప్పటికి గ్రాన్విల్ షార్ప్ అనే అతను, అలాగే థామస్ క్లార్క్సన్, వీళ్ళు బాగా వర్క్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే గ్రాన్విల్ గారు అయితే ఆయన ఒక సింగిల్ మ్యాన్ క్యాంపెయిన్ కింద స్టార్ట్ చేసి బ్రిటన్ లో 1772 టైంకి ఆయన పాయింట్ ని ప్రూవ్ చేసి కోర్టు ద్వారా స్లేవ్స్ ని ఫ్రీ చేయటం అన్నది మనకు తెలుస్తుంది. అలాగే ఒక 15 సంవత్సరాల తర్వాత ఆయన చైర్మన్ ఆఫ్ సొసైటీ ఫర్ అబాలిషన్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అన్న దానికి చైర్మన్ అయ్యారనమాట ఆయన.
సో ఆయన తర్వాత థామస్ క్లార్క్సన్ అని ఆయన యాక్చువల్లీ ఆ సొసైటీని అబాలిషన్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ సొసైటీ రన్ చేసింది ఆయనే. సో ఈయన ఫస్ట్ సక్సెస్ఫుల్ ప్రెషర్ గ్రూప్ క్యాంపెయిన్స్ ని స్టార్ట్ చేసి ఏం చేశారంటే ఫ్యాక్ట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి, సో మన దగ్గర సరైన డేటా ఉన్నప్పుడే సరిగ్గా తెలుస్తుంది, అందరికీ అవేర్నెస్ వస్తుందని చెప్పి ఆయన ఫ్యాక్ట్స్ అన్ని కలెక్ట్ చేసి స్లేవ్ ట్రేడ్ మీద ఇవన్నీ బుక్స్ పాంప్లెట్స్ అన్ని పంచడం దగ్గర చేస్తూ జనాల్లో అవేర్నెస్ ని తీసుకొచ్చి, పైగా స్లేవ్ ట్రేడ్ ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని ఈ షుగర్ గానీ రమ్ గానీ వెస్టిండీస్ నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అవన్నిటిని కొనకుండా ఉండేలాగా ఎంకరేజ్ చేసి జనంలో మెల్లగా మార్పుని తీసుకురావటం. అలాగే యార్క్షైర్ ఎంపీ విలియం విల్బర్ ఫోర్స్ ఈయన కూడా పార్లమెంటులో ఒక బిల్ పాస్ చేయించారు, అబాలిషింగ్ స్లేవ్ ట్రేడ్ అన్నది, ఆయన బయింగ్ సెల్లింగ్ లేకుండా. బట్ క్లార్క్సన్ అండ్ విల్బర్ ఫోర్స్ అగైన్ కలిసి యాంటీ స్లేవరీ సొసైటీ అన్నది 1823లో స్థాపించి ఒక 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత కంప్లీట్ గా బ్రిటిష్ కాలనీస్ లో ఉన్న స్లేవరీ అంతటిని అబాలిష్ చేసేసారు. అది అప్పటికి 1833 కల్లా. అవునండి, అది బ్రిటన్ లో. ఇక యుఎస్ లో సెకండ్ పార్ట్ కి వచ్చేటప్పటికి అప్పటికి కొద్ది కాంప్లికేటెడ్ గా ఉండేది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ స్టేట్స్ కింద ఉండేవి, అవి దే వర్ అలౌడ్ టు చూజ్ వాట్ they want to do regarding slavery అన్నది. సో ఈ నార్థరన్ స్టేట్స్ అన్ని కూడా ఈ 1830s కల్లా ఇండస్ట్రియల్ హౌస్ స్టార్ట్ చేసినాయి. కాకపోతే సౌత్ లో ఏమో ఈ కాటన్ టొబాకో ప్లాంటేషన్స్ లో వర్క్ చేయటం, వాళ్ళకి స్లేవ్స్ మీద బాగా డిపెండ్ అయ్యి వాళ్ళ నుంచి వచ్చిన బెనిఫిట్స్ ని రీప్ చేసుకుని లగ్జరీగా బతకటం అన్నది అలవాటు అవటంలో వచ్చిన ఈ కాన్ఫ్లిక్ట్ లో అరౌండ్ 1832 అమెరికన్ యాంటీ స్లేవరీ సొసైటీ అన్నది ఫిలడెల్ఫియాలో ఫామ్ అవటము, అలాగే చాలా మంది అమెరికన్స్ కూడా ఈ స్లేవరీ అన్నది రాంగ్ అన్న అభిప్రాయాన్ని రావడానికి అది ఉపయోగపడింది. సో అప్పుడు వచ్చిన మనకి ఈ కాన్ఫ్లిక్ట్స్ అది మనకి తెలిసిందే యుఎస్ఏలో. సో ఈ 1860s కి వచ్చేటప్పటికి ఈ మెజారిటీ ఆఫ్ అమెరికన్స్ వాళ్ళు కన్విన్స్ అయ్యారు ఏంటంటే ఇది తప్పు, ఒక మనిషిని బానిసగా అంటే బలవంతంగానో అతని జీవనానికి అవసరమైన ఏదైనా మనీ లెండ్ చేసి అతన్ని ఉంచుకోవటం అది తర్వాత. బట్ అంతకు ముందు అయితే జస్ట్ ట్రేడింగే, డైరెక్ట్ గా వాళ్ళ దే డోంట్ హ్యావ్ ఎనీ సే ఇన్ దేర్ లైఫ్, వాళ్ళు ఎక్కడ చేయాలి, ఎంత పని చేయాలి, ఎప్పుడు మానేయాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉండకుండా అయిపోయింది. అలాగే తర్వాత ఇప్పుడు ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ అరౌండ్ 1860s తర్వాత వచ్చిన ఈ సివిల్ వార్ తర్వాత వచ్చిన రైట్స్ అవన్నీ కూడా థియరీలోనే ఉండిపోయినాయి, ప్రాక్టికల్ గా లేకపోవడం అన్నది చూస్తాం. సో అండ్ ఈ నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్ పీపుల్ అని ఒకటి 1909లో ఫౌండ్ చేయటం జరిగింది. ఆ తర్వాత అరౌండ్ 1960s కి వచ్చేటప్పటికి మనం ఈ మార్టిన్ లూథర్ కింగ్ గారి సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ వాళ్ళ క్యాంపెయిన్స్ తోటి సివిల్ రైట్స్ అండ్ ఓటింగ్ రైట్స్ ఇవన్నిటికి రియల్ ప్రాక్టీస్ లోకి రావడం అన్నది మనం చూడొచ్చు అనమాట. కానీ ఇప్పటికీ కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 20th century వరకు కూడా ఆఫ్రికన్ అమెరికన్స్ కి యుఎస్ లో చూస్తే కనుక మన డేటా ప్రకారం స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే దే ఆర్ స్టిల్ మోర్ లైక్లీ టు బి పూర్ అండ్ అన్ఎంప్లాయిడ్ అన్నట్టుగా మనకి రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి. అంటే లా విషయంలో కానీ జస్టిస్ విషయంలో కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తీసుకున్నా, ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ తీసుకున్నా కానీ కంపారిటివ్లీ టు అదర్ గ్రూప్స్ మనకి ఇప్పటికీ ఆ వివక్ష ఉండే కారణంగా ఇవన్నీ ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో లాస్ట్ లో ఈ యునైటెడ్ స్టేట్స్ డిఫైన్ చేసిన ఈ స్లేవరీ అన్న వర్డ్ బట్టి చూస్తే కనుక మనము anyone who was forced to work for a particular employer until such time as the employer said he or she could leave. సో ఇది వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్. అంటే ఒక ఉద్యోగస్తుడిని అతని ఎంప్లాయర్ ఎన్నాళ్ళు చేయాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పటి వరకు చేయాలి అన్నది డిసైడ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నంతసేపు అది స్లేవర్ కింద. సో ఆ రకంగా లెక్కేసుకుంటే దాదాపు మనకి 20 కోట్ల మంది ఆ రకంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే 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 థ్యాంక్ యూ ప్రసాద్ గారు. హిస్టరీ గురించి చెప్పారు. ఇప్పుడు కరెంట్ డే సెనారియోలో ఈ స్లేవరీని రేసిజం ని ఎందుకు ఇంకా ఉంది అంటారు? ఇది ఎప్పుడు ఉందండి, అంటే ఆల్మోస్ట్ ప్రతి సొసైటీలో ఏదో ఒక రకంగా బలహీనంగా ఉన్న అతన్ని ఏదో ఒక భయం
భయంతో ఏదో అతని రిసోర్సెస్ ని కంట్రోల్ చేయటం అన్న ఈ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది వివిధ రూపాల్లో ఉంది. ఇది డైరెక్ట్ గా అంటే ఇంతకు ముందు ఎముకలు మెడలో వేసుకునేవారు ఎగ్జాంపుల్ అంటారు ఆ టైప్ లో. అదే బేసిక్ హ్యూమన్ వీక్నెస్ టు ఎక్స్ప్లాయిట్ అదర్ వీకర్ పీపుల్ అండ్ బలహీనుడిపై బలవంతుడు దౌర్జన్యాలు తరతరాలుగా యుగాలుగా వస్తున్నాయి అంటారు. అంటే మనకి ఈ ప్రిజుడిస్ అండి అంటారు, అంటే రేషియల్ ఆర్ రిలీజియస్ కూడా ఉంటాయి చాలా చోట్ల. ఎందుకంటే మనం చూస్తే కనుక రిలీజియస్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావ్ దీస్ ప్రిజుడిసెస్ అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ అండ్ లా ఈ రెండే దీన్ని ఒక చట్టంగా తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ఇవి కంట్రోల్ అవుతాయి తప్ప మామూలుగా సమాజంలోని హ్యూమన్ వీక్నెసెస్ ఎప్పుడు కూడా ఒక ఆస్తి బాగా డబ్బున్నవాడు ధనికుడు, తర్వాత ఏమో బాగా బలం ఉన్నవాడు బలహీనుడిని ఎప్పుడు కూడా అనుద్రొక్కాలని చూస్తూ ఉంటాడు. అవును, ఇంకొకటి అవగాహన లోపం కూడా కనబడుతుంది. అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా. ఇప్పుడు మనం చూస్తే మనకి సైంటిఫిక్ గా ఈ రేసెస్ గానీ ఈ కలర్ ఈ పిగ్మెంటేషన్ అన్నది వాళ్ళు మన హ్యూమన్ ఎవల్యూషన్ లో ఎక్కడెక్కడ బ్రతికారో అక్కడ ఆ పరిస్థితులకు అనుగుణంగా సర్వైవల్ కి బెనిఫిట్ అయ్యేలాగా మారారు అన్న కాన్సెప్ట్. అండ్ అందరం కూడా ఒక ఫ్యూ హండ్రెడ్స్ నాట్ ఈవెన్ థౌజండ్స్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ జనరేషన్స్ బ్యాకే కామన్ లీనియేజెస్ అన్ని ఉన్నాయని మనకి మోడర్న్ సైన్స్ ద్వారా జెనెటిక్స్ ద్వారా వీటి ద్వారా తెలుస్తుంది. సో ఈ అవగాహన నిజంగా బలంగా ఎవరైనా ఎడ్యుకేట్ అయితే గనక నిజంగా ఇంతవరకు ఉండవని నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇది సెపరేట్ అయిందే గానీ అందరికి ఎవల్యూషన్ లో అందరూ డిఫరెంట్ ట్రీస్ లో పాత్స్ లోనో ఎవాల్వ్ అవ్వలేదు. కాబట్టి అంతా ఒకటే ఈ అనుకోవటానికి మతాలు ఏ రకంగా చెప్పినా దానికి బేసిస్ అన్నది కూడా మనం ప్రెజెంట్ చేసినప్పుడే చెప్పటమే కాదు యాక్చువల్ గా మనకి ఎవిడెంట్ ఉన్నదే అని అర్థమయ్యేలా చెబితే గనక రూట్ లెవెల్. ఎందుకంటే జనంలో వాళ్ళ నమ్మకంలో వాళ్ళ కల్చర్ లో మనకి ఈ తేడా రానంత వరకు ఎన్ఫోర్స్మెంట్ అన్నది వర్క్ చేస్తుంది డెఫినెట్ గా, బట్ అప్ టు ఎన్ ఎక్స్టెంట్. సో ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ అన్నది నా అభిప్రాయం. శ్రీకాంత్ గారు. గోవింద్ గారు, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఈ క్లాసిజం ఉన్నంత వరకు ఇలాంటివి బలవంతుడు బలహీనుడు అని మాట్లాడారు. అప్పుడు నేను నా మైక్ మ్యూట్ లో ఉంది, నేను ఐ వాజ్ అబ్జెక్టింగ్ ఫర్ ఇట్. ఎందుకు అంటే మనకు డబ్బులు వచ్చేసినంత మాత్రాన లేదంటే ఒక పవర్ఫుల్ పొజిషన్ కి వచ్చేసినంత మాత్రాన రేసిజం పోతుంది లేదా ఆపరేషన్ పోతుంది అంటే అది బహుశా అంత యాక్సెప్టబుల్ కాదు. వీ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు సే దట్. అండ్ ఇది వరల్డ్ వైడ్ కూడా మీకు ఇట్స్ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇన్ఫాక్ట్ మీరు దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ లో పనిచేసే బ్లాక్స్ కి వాళ్ళని కూడా దే వర్ సబ్జెక్టెడ్ టు రేషియల్ డిస్క్రిమినేషన్. సో మనకు పొజిషన్ కానీ అండ్ మనీ కానీ ఫినాన్షియల్ స్టేటస్ పెరగడం వల్ల రేస్ పోతుంది, కాస్ట్ పోతుంది అంటే ఐ డోంట్ బై దట్ ఆర్గ్యుమెంట్ అండి. దట్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నేను పోతుందని చెప్పట్లేదండి. నేనేమన్నానంటే ఎక్కువగా మన దగ్గర రిచ్ పీపుల్ ఉన్నవాళ్ళు, తర్వాత బలవంతుడు అనేవాళ్ళు తనకంటే తక్కువ వాళ్ళని బలహీన్ని అనగదొక్కడానికి ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఇది ఒక రకమైన హ్యూమన్ సైకలాజికల్ పాయింట్ అని చెప్పాను తప్ప అసలు డబ్బులు లేనివాడు, అసలు ఏమి తినడానికి కూడా లేనివాడు, వాడు కమ్యూనిటీకి సంబంధించిన వాడైతే వాడు బాగానే చూసుకుంటాడు. అది కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు రైట్ మీరు అన్న ఇంకో పాయింట్ ఏంటంటే వివక్ష పోవడం గురించి మన మార్గాలు అన్వేషించడం లేదు, సొసైటీలో జరగడానికి ఒకానొక కారణం ఇది కూడా అయి ఉంటుంది అని చెప్పడం అంతే. ఇట్ కెన్ కాంట్రిబ్యూట్ అండి. అంటే మనం ఇంకా సొసైటీస్ మారుతున్నాయి కదా, ఇట్ కెన్ కాంట్రిబ్యూట్ డెఫినెట్లీ. సో ఇప్పుడు ఐ థింక్ మనము జార్జ్ ఫ్లాయిడ్ ఇష్యూని బేస్ చేసుకొని ఈ రోజు ఈ టాపిక్ పెట్టినట్టున్నాము. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. అండ్ అంతకుముందు ఎరిక్ గార్నర్ ఇష్యూ 2014 లో ఆస్కర్ అని అతన్ని షూట్ చేసినట్టున్నారు కదా, అతను లాస్ట్ నేమ్ గుర్తులేదు నాకు.
ఒకటే పోలీస్ బ్రూటాలిటీ అంటే ఈ నల్ల జాతీయుల మీద పోలీస్ బ్రూటాలిటీ అనేది ఇట్ గోస్ టు ద టైమ్ షికాగోలో అప్పుడెప్పుడో అయిన రయాట్స్ దగ్గర నుంచి ఉంటుంది. అట్లాగాని ఓజే సిమ్సన్, మీరు లాయర్, మీరు ఇంకా చెప్తారు సార్, ఓజే సిమ్సన్ ట్రయల్ కి ముందు ఈవెంట్స్ షికాగో జరిగినప్పటి నుంచి బాగా మీడియాలో. ఇక్కడ ఒక విషయం అంటే, ఒక విషయం చెప్తాను శ్రీకాంత్ గారు, మీరు చెప్పే ముందు ఈ మనం మెయిన్ ఈ ఫ్లాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇది యాక్చువల్ గా కౌంటర్ ఫిట్ కేసు అనమాట. ఇది కౌంటర్ ఫిట్ కేసు ఏంటంటే ఈ ఒక దొంగ నోట్లు అనుకుందాం, అంటే ఒక నోట్ ఏదో కౌంటర్ ఫిట్ కరెన్సీని కరెక్ట్ అది చేస్తున్నప్పుడు ఆ కాల్ ని రిసీవ్ చేసుకొని వచ్చిన పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నెక్ మీద కాలు పెట్టడం అనేది మినియాపోలిస్ లోని, అంటే మన మినిసోటాలోని ఇది స్టేట్ అలౌడ్ అనమాట. అంటే రెండు టైప్ ఆఫ్ థింగ్స్ ని యూ కెన్ పుట్ హిమ్ డౌన్ అండ్ పుట్ యువర్ నీ ఆన్ ద నెక్ అనేది అలౌడ్. అదేంటంటే థ్రోట్ పాస్. No, that is allowed to my understanding. That is allowed only when there is retaliation from the other person accused. Correct. ఆ తర్వాత ఆ వీడియో మిస్ అయింది ఆ మధ్యలోని. మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. రిటాలియేషన్ లేనప్పుడు అది చేయకూడదు. అయితే మనం అందరం కూడా యాజ్ అ సొసైటీ మనము ఎట్లా అంటే చాలా చిన్న చిన్న విషయాలని కూడా, అంటే చిన్న విషయాలను మనం అనుకుంటాము కానీ యాక్చువల్లీ అవి చాలా పెద్ద విషయాలు. మైన్యూట్ థింగ్స్ గా మన కళ్ళ ముందు కనిపించేటి వాటిలో చాలా రేసిజం ఉంటుంది. కానీ మనము ఎట్లా అలవాటు అయిపోయామంటే వీఆర్ ఓకే టు బిలీవ్ దట్ దిస్ ఈస్ నాట్ రేసిజం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సనల్ గా జరిగిన ఒక లైఫ్ సంఘటన చెప్తాను. ఐ థింక్ నేను ఇయర్ చెప్తే ఆ డీజీపీ గారు ఎవరో తెలిసిపోతుంది కాబట్టి ఇయర్ చెప్పను. నేను ఒక పొలిటికల్ పార్టీకి పనిచేసేటప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ స్టేట్ లెవెల్. అప్పుడు ఒక అట్రాసిటీ కేసు జరిగింది. కేసు జరిగితే మేము డీజీపీ ఆఫీస్ కి ఫోన్ చేసాము, ఫ్యాక్స్ పంపించాము, సరే ఏం కావట్లేదని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని వెంట్ టు ద డీజీపీ ఆఫీస్. వెళ్ళి అక్కడ ఏం సార్ మీరు తీసుకోలేదు, దీని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు, ఆ విమెన్ ని సర్కిల్ ఇన్స్పెక్టర్ కొడితే వెనకాల షూ మార్క్ అలాగే పడిపోయిందండి, ఇది ఇట్స్ షీర్ అట్రాసిటీ అండి, యూ హ్యావ్ టు ఫైల్ అన్ అట్రాసిటీ కేసు అని చెప్తే ఆ సదరు డీజీపీ గారు నాకు ఏం చెప్పారంటే, అదే కాదండి ప్రతిదీ మనము కాస్ట్ యాంగిల్లో అండ్ అట్రాసిటీ యాంగిల్లో చూడలేము అని చెప్పి నాకు ఒక సిచ్యువేషన్ చెప్పాడు. ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక ఊర్లో రచ్చబండ కార్యక్రమం అన్నప్పుడు జరిగేది, మన వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది. సో అది జరిగేటప్పుడు ఏమైంది అంటే ఒక చిన్న విలేజ్, అంటే డీజీపీ గారు చెప్పిన మాటలు నేను మీకు రిపీట్ చేస్తున్నాను. ఒక చిన్న విలేజ్ లో రచ్చబండ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ అందరూ లైన్ లో నించో ఉన్నారు. లైన్ లో నించొని ఉంటే ఒక అతను లైన్ ని బైపాస్ చేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న ఇంకొక అతన్ని వెనకాల నుంచి కొట్టాడు, తల మీద కొట్టాడు. ఆ కొట్టిన ఫోర్స్ కి ఎవరైతే దెబ్బ తగిలించుకున్నాడో అతను కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు ఒక స్టోన్ మీద పడి ఆయన చనిపోయాడు. స్పాట్ డెడ్, అతను హెడ్ ఇంజరీ అయింది, స్పాట్ డెడ్ అయిపోయాడు. అయితే డీజీపీ గారు ఏమన్నారంటే, మరి ఇప్పుడు కొట్టిన అతన్నేమో రెడ్డి గారు, మరి కొట్టించుకున్న అతన్నేమో షెడ్యూల్ కాస్ట్ పర్సన్, ఇక్కడ లైన్ దాటినందుకు కొట్టాడు, ఇందులో అట్రాసిటీ ఏముంది అని అన్నాడు. అయితే నేను అన్నాను, అది చిన్న విలేజ్ అంటున్నారు సార్, ఏ కమ్యూనిటీ ఎవరు అని చెప్పేసి తెలిసి ఉంటుంది, అదే లైన్ ఇంకో రెడ్డి గారు దాటి ఉంటే ఈ రెడ్డి గారు కొడతారండి అని. అదే లైన్ ఇంకో బ్రాహ్మణుడు ఉంటే మరి ఆ రెడ్డి గారు ఆ బ్రాహ్మణుడు కూడా కొడతారండి. సో డెఫినెట్లీ దిస్ ఈస్ ఎ కేస్ ఆఫ్ అట్రాసిటీస్. మీరు ఏమంటారండి అంటే, ఇప్పుడు శ్రీకాంత్ గారు అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఆ కేసులో ఆబ్వియస్ గా పోలీసులు అక్కడ అట్రాసిటీ కూడా వేయొచ్చు, అంటే అది దానికి తగ్గ ఎవిడెన్స్ ఉందా లేదా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తీసుకొచ్చి. నేను అక్కడికే వస్తున్నా. లెట్ us not investigate that particular situation. ఎందుకు అంటే నేను అది కన్క్లూజన్ కూడా జరిగిపోయింది. సో ఆ కన్క్లూజన్ లో ఇట్ వాజ్ అట్రాసిటీ and subsequently atrocities was filed against him and he was also convicted for it. Okay, so అప్పుడు మనం చూసే విధానం ఎలా ఉంది, మై పాయింట్ ఈస్ మనం చూసే విధానం ఎలా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఒక లైన్ దాటేసాడు అనుకుంటాం. కానీ ఐ డోంట్ థింక్ ఇదే అమెరికాలో జరుగుంటుంటే ఒక బ్లాక్ పర్సన్ ని కొట్టినంత ఈజీగా ఒక వైట్ మ్యాన్ ఇంకో వైట్ మ్యాన్ కొడతాడని నేను అనుకోను. అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్.
అవునండి, ఇది ఉందండి ఎవిడెన్స్. అంటే స్పెసిఫిక్ గా పోలీస్ బ్రూటాలిటీ ఆఫ్రికన్ అమెరికన్ వాళ్ళ మీద ఎక్కువగా పోలీస్ బ్రూటాలిటీ ఉంటది కేసెస్. అంటే ఇప్పుడు అరెస్ట్ ఎలా చేస్తారు అన్న ఒక నార్మల్ సినారియోనే ఒక బ్లాక్ ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఇంట్రూడర్ వర్సెస్ అదే సస్పెక్ట్ వర్సెస్ కాకేషియన్ సస్పెక్ట్ మధ్యన జరిగే డైనమిక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయని మనకి ఎవిడెన్స్ కూడా ఉంది కదా. మెయిన్ పాపులర్ క్వశ్చన్ అంటే శ్రీకాంత్ గారు ఎక్కువ మంది అడిగేది ఏంటంటే అదే ప్లేస్ లో ఒక వైట్ ఆఫీసర్ ఉంటే ట్రీట్మెంట్ అలా ఉంటుందా అని ఎక్కువ మంది అడిగే ప్రశ్న. రెండోది ఏంటంటే ట్రంప్ రీసెంట్ ట్వీట్ లోని వీళ్ళందరినీ కూడా థగ్స్ అని కాల్ చేస్తూ పెట్టాడు అనమాట. ప్రొటెస్టర్స్ ని థగ్స్ అని చెప్పాడు అనమాట. సో ఈ రెండు కూడా మనకి లూట్ చేస్తున్న వాళ్ళు అన్నాడు అనుకుంటండి. లూట్ చేస్తున్న వాళ్ళే. కానీ ఏంటండి అంటే ప్రొటెస్టర్స్ అందరూ కూడా దీంట్లోకి అంటే ఇప్పుడు ఈ రైట్స్ అనేవి ఏంటంటే యాంగర్ ని ఎగ్జిబిట్ చేయడం. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత శాంతియుతంగా చేయడం వేరు, ఈ శాంతియుతంగా వెళ్ళి లూటీ చేస్తానంటే అది తప్పది. అది అవునండి, స్టోరీని తగలపెట్టడము, పోలీసులు కొట్టడము అన్ని తప్పది. అది అది ఇది దీన్ని అయితే ఎలాగైతే ఖండిస్తున్నారో అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చట్ట ప్రకారం అయినా కానీ మామూలుగా సమాజంలో చేసే ఒక చాలా తప్పు ఏంటి అంటే ఒక విక్టిమ్ ఒక పర్సన్ విక్టిమైజ్ అయినప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు ఆ పర్సన్ కి క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ట్రై చేయడం, ఆ పర్సన్ చేసింది కూడా తప్పే కదా అని చెప్పేసి అవతల వాళ్ళు అంటే అతనిలో విక్టిమ్ దగ్గర తప్పును వెతకడానికి ట్రై చేయడము, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది అంటే ద మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోయి న్యాయం జరగకుండా పోతుంది. ఇది చాలా కేసెస్ లో జరుగుతుంది. ఏంటండి అది శిక్ష తగ్గించడానికి మనకు వి నీడ్ నాట్ గో టు అమెరికా టు అండర్స్టాండ్. ఆఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు, బట్ ఐఎమ్ ఇన్ ఇండియా. సో మనం అక్కడ దాకా ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే చూసుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ కాస్ట్ ఈజ్ రేస్, బట్ కాస్ట్ సిస్టమ్ ఈజ్ రేషియల్ డిస్క్రిమినేషన్ మీద ఉంటుంది. ఇది ఎలా అంటే దే పాస్ ఇట్ ఆన్ టు ద జనరేషన్ అండి. ఇప్పుడు మొన్న మనకు డాక్టర్ సుధాకర్ గారికి ఏం జరిగిందో చూసాం. ఒక మనిషిని ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు అతన్ని ఎలా ట్రీట్ చేశారు అనే విధానాన్ని అందరూ చూశారు, అందరూ విట్నెస్ చేశారు దాన్ని. కానీ పీపుల్ స్టార్టెడ్ ఇంటరాగేటింగ్ వాట్ ఈస్ దిస్ ఫెలో, వేర్ డిడ్ హీ కమ్ ఫ్రమ్, వాట్ వాజ్ హిస్ ప్రొఫెషనల్ క్యాలిబర్, అతను అబ్యూస్ చేయడం కరెక్టా కాదా. అంటే ఎట్లా అయిపోయిందంటే ఈవెన్ ఒక క్రిమినల్ అయినా కానీ అంటే ఈవెన్ ఒక క్రిమినల్ అయినా గాని అతనికి కన్విక్టెడ్ క్రిమినల్ అయినా గానీ అతనికి జైలు లోపల కూడా రైట్స్ ఉంటాయి. అతని జైలు లోపల కూడా హౌ హీ ఈస్ ట్రీటెడ్, హౌ హీ షుడ్ బి ట్రీటెడ్, వాట్ ఆర్ హిస్ హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి ఒక్క ఈవెన్ కన్విక్టెడ్ అతి భయంకరమైన క్రిమినల్ కి కూడా రైట్స్ ఉంటాయి. సో మనం ఆ రైట్స్ ని మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు చేసింది తప్పు కదా అని మనం దాన్ని ఆ దృష్టితో చూడకూడదు అనేది నా అభిప్రాయం అండి. అయితే శ్రీనివాస్ గారు జాయిన్ ఎస్పెషల్లీ నాన్ పొలిటికల్ కాదండి. ఈ డిస్కషన్ లో స్టార్ట్ అయినప్పుడు బలవంతుడు బలహీనుడు మీద ఒక క్వశ్చన్ అంటే ఐ అగ్రీ అవుతూ, నాకేం దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు నలుగురు మాట్లాడుతున్నాం అనుకోండి, జనరల్ గా ఆ టెండెన్సీ ఉంటది కదా, బాగా మాట్లాడేవాళ్ళు బాగా మాట్లాడాలని, ఒకసారి బలహీనంగా మాట్లాడే వాళ్ళ మీద జనరల్ గా టేక్ అవుట్ చేయటం, అది కూడా ఈ ఎగ్జాంపుల్ కింద వస్తుందా రాదా? ఐ థింక్ ఇక్కడ రెండండి. ఒకటి అంటే ఇప్పుడు అంటే ఎవరు ఇక్కడ న్యాచురల్ కాంపిటీషన్ ఉంటుందని కాదు. ఈ సమస్య ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మీరు ఒక సోషల్ అడ్వాంటేజ్ ఉన్నా అవతల వాళ్ళ రైట్స్ ని తొక్కేస్తున్నప్పుడు ఒకటి. రెండు ఏంటంటే జస్టిస్ ఎప్పుడైతే మీట్ అవుట్ అవుతుందో, దిస్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ టాపిక్, న్యాయానికి సంబంధించిన విషయంలో సరైన న్యాయం జరగడం లేదు సింప్లీ బికాస్ సమ్మన్ హ్యాస్ అ న్యాచురల్ డిసడ్వాంటేజ్ అన్నదే పాయింట్ అవుతుంది ఆ చర్చలో. అంతేకాని న్యాచురల్ గా కాంపిటీషన్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు రైతులు ఉన్నారండి, ఒకళ్ళు సోకాల్డ్ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ రైతు, ఇంకొకళ్ళు స్కెడ్యూల్ క్యాస్ట్ రైతు అనుకోండి. ఇద్దరు వరి వేసినప్పుడు ఒకళ్ళ పంట మంచిగా పండు, ఒకళ్ళ మంచి పండగ న్యాచురల్ కాంపిటీషన్ ఉండడం అనేది దట్స్ ఓకే. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ ఎవరైతే వివక్ష గురవుతున్న కులానికి సంబంధించిన రైతు పొలానికి నిప్పంటించేశారు అనుకోండి, ఉదాహరణకి జరగకుండా ఒక గ్రూప్ ను ఫామ్ చేసి సింప్లీ బికాస్ క్యాస్ట్ అడ్వాంటేజ్ ఉందని చేశారనుకోండి, అది న్యాయ సమస్య అవుతుంది. సో దట్ ఈస్ నాట్ ఫెయిర్ కాంపిటీషన్. ఇప్పుడు ఉదాహరణకి మీరు మాట్లాడేది అందరూ ఒప్పుకోవట్లేదు అనుకోండి, బలవంతంగా మీ గొంతు తొక్కేసాం అనుకోండి, దట్ ఈస్ అన్ఫేర్ థింగ్. కానీ మీరు మాట్లాడే స్కోప్ ఉంది, మీరు చెప్తున్న దానికి ఆన్సర్ చేస్తున్నారు అనుకోండి, దట్స్ అ ఫెయిర్ కాంపిటీషన్. యాజ్ అన్ ఎగ్జాంపుల్. గోవింద్ గారు, యా గో హెడ్.
నేను ఇంకో పాయింట్ చెప్పేది మనకి లేదు మన నెక్స్ట్ షో శ్రీనివాస్ గారిదే. ఒకవేళ మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే శ్రీకాంత్ గారు, మనం యూ కెన్ బై 10 more minutes ఫ్రమ్ హిస్ షో. శ్రీనివాస్ గారు ఒప్పుకుంటే, లేదంటే మీరు ఫినిష్ చేసండి 2 minutes లో. అంటే నేను చెప్పిన చాలా చిన్న పాయింట్స్ అండి. ఏంటి అంటే బేసిక్ గా టు కన్క్లూడ్, మనం రేసిజం ని అర్థం చేసుకునే క్రమంలో కూడా మనము చాలా చాలా విషయాల్ని, మైన్యూట్ థింగ్స్ ని కూడా మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. రేస్ ఎట్లా స్టార్ట్ అయింది, రేస్ ఎలా వచ్చింది, ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనే అంశాల మీద మనం ఇంకా చాలా బ్రాడర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అండ్ డే టు డే లైఫ్ లో మనకు రేసిజం ఎలా అలవాటు అయిపోయింది అంటే, మనం ఫెయిర్ అండ్ లవ్లీ వాడడం దగ్గర నుంచి మనం ఏదో వైట్ లుకింగ్ ఫర్ ఎ ఫెయిర్ గర్ల్ ఫర్ ఎ ఫెయిర్ గ్రూమ్ అని చెప్పేసి పేపర్ యాడ్ ఇచ్చుకునేది ఎంత నార్మలైజ్ అయిపోయిందో, ఇవన్నీ కూడా డే టు డే లైఫ్ లో అక్రాస్ ద సొసైటీస్ అండి. ఇది ఇండియాలోనూ ఉంది, బయట కూడా ఉంది. సో ఇది వైట్ అంటే ఇది ఒక మంచిది అని, లేకపోతే బ్లాక్ అంటే ఇది ఒక సిన్ అని, ఇట్లాంటివన్నీ కూడా మనము డే టు డే లైఫ్ లో అలవాటు చేసేసుకున్నాము. సో రేసిజం హ్యాస్ రూట్ టు డే టు డే అఫేర్ అండి. దాన్ని మనం అందరం కూడా మైండ్ లెవెల్ అర్థం చేసుకుని సెన్సిటివిటీ మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వాలి. రేస్ ఎలా వచ్చింది అనేది ఇట్స్ ఎ లాంగ్ డిబేట్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్. అండ్ ఐ థింక్ సబీహా టైం కన్క్లూడ్ చేయాలనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రసాద్ గారు హిస్టరీ చెప్పారు, స్లేవరీ గురించి, అండ్ మీరు మోడర్న్ డే కరెంట్ సినారియోస్ చెప్పారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ గారు అండ్ శరత్ తేజ గారు. చెప్పండి. జస్ట్ శరత్ గారికి వచ్చిన క్యూరియస్ క్వశ్చన్ ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ లో. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే ఒక పక్క నుంచి బలవంతుడు బలహీనుడు ఆ సిచ్యువేషన్, సర్కమస్టెన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది సహజంగా. బట్ అట్ ద సేమ్ టైం ఆ సర్కమస్టెన్షియల్ సిచ్యువేషన్ ని రేసిజం పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక్కొక్కసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మీ పాయింట్. నాకు జస్ట్ క్లారిఫికేషన్. ఇప్పుడు అవునండి, అంటే ఇది అంటే జనరల్ గా ఏంటంటేనండి, మామూలుగా అంటే ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల మధ్యన జనరల్ గా మామూలుగా వాళ్ళ డిఫరెన్సెస్ మామూలుగా మీరు చూస్తున్నప్పుడు, కంపారిటివ్ అడ్వాంటేజ్ అలాంటివి చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని న్యాచురల్ ఎండోమెంట్స్ అన్నవి కొంతమందికి ఉంటాయి. అంటే ఏంటి న్యాచురల్ ఎండోమెంట్స్ అంటే, టిపికల్లీ వాళ్ళ సామర్థ్యం అంటే న్యాచురల్ టాలెంట్ కొంత ఉండొచ్చు. అయితే కొంత వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు బట్టి కూడా ఉంటుంది. ఇద్దరికి ఉంటుంది, అవతల అందరికీ ఉంటుంది. సమస్య ఎప్పుడవుతుందంటే, మీరు హిస్టారికల్ గా చూసినప్పుడు అంటే ఒక 20-30 సంవత్సరాల పాటు ట్రెండ్ ని కనుక గమనిస్తే, అలాంటి చోట్ల ఇలాంటి ఇలాంటి ప్రివిలేజ్ ఇష్యూస్ ఉన్నాయా అనేది బయటపడుతుంది. అంటే నేను చాలా ఎవిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తాను ఇది మీకు. సో దెర్ ఇస్ అ వే టు అండర్స్టాండ్ దిస్. అంటే జస్ట్ బికాజ్ ఒక నలుగురిని నిలబెట్టి వాళ్ళ క్యాస్ట్ ఇది, వాళ్ళ రేస్ ఇది కాబట్టి నేను ఇది జడ్జ్ చేస్తాను అన్నది కరెక్ట్ కాదు, అలా ఎవరు చేయలేదు కూడా. సో ఇక్కడ ఎవిడెన్స్ ఏంటంటే, ఇది లైక్ సంథింగ్ లైక్ ఇట్ గోస్ అరౌండ్ ఒక 30-40 సంవత్సరాల ఒక జనరేషనల్ 2 జనరేషన్ల పాటు మీరు చూస్తే కనుక, అంటే ఎట్లాంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి అన్నదాన్ని అధ్యయనం చేయడం ద్వారా యూ కెన్ వీడ్ అవుట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టాటిస్టికల్ గా. సో అట్లాంటిది అంటే ద కైండ్ ఆఫ్ థింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఇప్పుడు ఇట్లాంటి ట్రెండ్స్ అనేవి మీరు సమాజంలో గమనించినప్పుడు, ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లో ఎంతవరకు ఈ ట్రెండ్ లో ఉన్న ఈ ప్రివిలేజ్ ఇష్యూ అనేది ఎంతవరకు పాలు పంచుకుంది, ఎంతవరకు జెన్యూన్ హ్యూమన్ మిస్టేక్, ఎంతవరకు జరిగినది అది బ్యాడ్ ప్రోటోకాల్, ఇలా రకరకాలు ఉండొచ్చు. ఇప్పుడు పోలీసులకి వాళ్ళకి కావాలంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో వాళ్ళ మెడ మీద మోకాలు పెట్టి అదిమి ఉంచడం అనేది వాళ్ళ ప్రోటోకాల్లో ఉంది ఇన్ 2 సిచ్యువేషన్స్. కానీ కేవలం అదేనా ఇది అన్న ప్రశ్న, ఇదంతా చర్చ చేసే ప్రశ్న అవుతుంది. బట్ అందుకే దానికి థర్డ్ డిగ్రీ మర్డర్ అందుకే పెట్టారు. ఎందుకు పెట్టారంటే, ఇంటెన్షన్ ఇస్ నాట్ కిల్లింగ్, బట్ అది ఒక వ్యక్తి మరణానికి కారణమైంది కనుక క్రిమినల్ చార్జెస్ ఫైల్ చేశారు. సో ఇందులో అంటే ఇక్కడ ఏంటంటే, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో మీరు చూసుకుంటే కనుక ఎంతవరకు దాన్ని కల్పబిలిటీ చూడాలన్న దాంట్లో కూడా చాలా డిస్కషన్ ఉంది. అది అంటే మనం నిర్మించుకున్న సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఇదంతా ఆల్రెడీ డిస్కస్డ్ టాపిక్ కొంతవరకు. స్పెసిఫిక్ గా ఇండియా కేసు తీసుకున్నాం అనుకోండి, క్యాస్ట్ అంటే ఒక ఫలానా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో క్యాస్ట్ అనే అంశం ఎంత పాత్ర పోషించింది అనే చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఒకటి. దానికి ఆర్గ్యుమెంట్ అనేది, అంటే దానికి ఫండమెంటల్ మూలం అనేది కేవలం 4 ఇన్సిడెంట్లు చూసి తయారు చేసిన ఒక థియరీ కాదు. అది
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా మీకు ఇవాళ రోజున ఉదాహరణకి భారతదేశంలో అండర్ ట్రయల్స్ చూసామనుకోండి. అంటే అండర్ ట్రయల్స్ అంటే ఎవరైతే ట్రయల్ కోసం వేచి ఉండి జైల్లో మగిపోతున్న వాళ్ళు, వాళ్ళల్లో మరి సోషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నవారు, సోషల్ అండర్ ప్రివిలేజ్, ఈ ట్రెండ్స్ ఖచ్చితంగా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ద డేటా. అంటే డేటా అనాలిసిస్ చేస్తే కనుక సో అంటే ట్రెండ్స్ అనేవి మనకు అలా ఎస్టాబ్లిష్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ జనరల్ ని ఆ స్పెసిఫిక్ ఎట్లా అన్వయిస్తాం అన్నది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అగైన్ డిస్కషన్. సో అంటే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ బ్రాడ్లీ, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అంటే ఇట్ వర్క్స్. అంటే నేను ఇప్పుడు ఒక గ్రహాంతర వాసి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ దేశం లేకుండా వచ్చి నేను ఫీల్ అయ్యాను అనుకోండి రేసిస్ట్ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ లో, అన్లెస్ ఐ హ్యావ్ ఏ హిస్టరీ ఐ కెనాట్ సీరియస్లీ సే దట్ ఐ ఆమ్ ఫేసింగ్ రేసిజం. ఇఫ్ ఐ హ్యావ్ హిస్టరీ ఐ కెన్ టెల్ దట్. అది అలా కూడా కన్క్లూడ్ చేసుకోవచ్చా? అంటే ఆ ఫీలింగ్ నాది కావచ్చు. నాకు అర్థం కాలేదు మీ ఎగ్జాంపుల్. అంటే మీరు గ్రహాంతరవాసి అనుకోండి, మీరు ఇక్కడికి వచ్చారు, స్పెసిఫిక్ గా మీలాంటి గ్రహాంతరవాసులు ఉండి వాళ్ళ మీద ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డికేడ్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సమ్ ప్రిజుడిస్ వల్ల జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు మీకు ఏదైనా ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు దాంట్లో అదంతా పార్ట్ అయింది ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ లో అనేది ఇట్స్ ఓపెన్ ఫర్ క్వశ్చన్. ఉదాహరణకి పీకే సినిమాలో మీరు ఒక్కడే అనుకోండి, అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద స్పెసిఫిక్ గా ఏదైనా జరిగితే దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఒక విషయం అండి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఎలియన్ అనుకుందాం, దానికి రేసిజం లేదు. అంటే అట్లా కదండి. అంటే ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఈ ఏదైతే ప్రివిలేజ్ అంటే ఈ క్యాస్ట్ రేస్ ప్రివిలేజ్ అనండి, ఇట్స్ అంటే అదేంటంటే అది ఒక సోషలాజికల్ ఫినామినన్ అండి. సో అది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్నది అది. సో దానికి ఎవిడెన్స్ అయితే మీకు స్టాటిస్టికల్ గా ఉన్న ఎవిడెన్సే. అంటే యూ కాంట్ సే దట్ ద డిస్క్రిమినేషన్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎగ్జిస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనేది దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే యూ సీ దట్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇది జరుగుతున్నప్పుడు రియల్ టైమ్ లో మనం ప్రాసెస్ చేయలేం ఇన్ఫర్మేషన్ ని. ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అలా చేయగలిగే కంప్యూటింగ్ కెపాసిటీ ఉంటే చాలా బాగుంటుంది. బట్ మనం ఏంటంటే ఇది అయిన తర్వాత మనకి ట్రెండ్ కింద మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే జరుగుతాయి ఇలాంటివి, అప్పుడు మరి ఇలాంటి అనాలిసిస్ కూడా మరి దే ఆర్ ఆల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అప్ ఫర్ డిస్కషన్. చెప్పండి. ప్రాక్టికల్ గా చెప్పాలనుకోండి, ఇప్పుడు అమెరికాలో వచ్చి ఇక్కడ కుల వ్యవస్థలో ఒక దళితుడు ఫీల్ అయ్యాడు అనుకోండి, అతను ఇక్కడికి వెళ్ళి పోలీసుల దగ్గర చెప్పాడు ఇట్లా నేను రేసిజం మాకు సంబంధించి నేను ఫీల్ అవుతున్నాను అంటే, వాళ్ళు కొట్టిపారేసే ఛాన్సులు చాలా ఉంటాయి కదా. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ హిస్టారికల్ ఎవిడెన్స్ అండ్ దే డోంట్. అవును, అంటే ఆ అమెరికన్ జ్యూరిస్డిక్షన్ లో క్యాస్ట్ అట్రాసిటీ అనేది లేదు, లీగల్ అంశం. అంటే తెలుసు అతను దాని వల్లే బలి అవుతుంది. కానీ ఈక్వాలిటీ అనేది ఒకటి ఉంది, కానీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇంకా ఉంటాయి. సో అంటే ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే ఇట్స్ లీగల్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు నేను కేసు ఏదలుచుకుంటే ఇప్పుడు నేను దళితున్నా అనుకోండి, నా మీద ఇలా జరిగింది, సో నా రైట్స్ ఏం వైలేట్ అన్నది పాయింట్ అన్నది లీగల్ క్వశ్చన్ అవుతుంది. అంటే దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అంటే దాన్ని చూసే పద్ధతి వేరేలా ఉంటది. అది అంటే మీరు అది లీగల్ క్వశ్చన్ అయింది కాబట్టి అమెరికన్ రాజ్యాంగంలో స్పెసిఫిక్ గా కాస్ట్ గురించి లేదు కాబట్టి అది దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ అ సోషల్ రియాలిటీ ఇన్ ఇండియా, నాట్ అ సోషల్ రియాలిటీ ఇన్ అమెరికా. హోప్ఫుల్లీ ఇట్ వోంట్ బికమ్ ఎ సోషల్ రియాలిటీ ఇన్ అమెరికా ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఐ మీన్ టచ్ వుడ్. అంటే ఇంతమంది భారతీయులు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు కులాన్ని కూడా తీసుకుంటున్నారు. It has become reality in America also. It has not become a law. There is no law to control it. It has become a social reality in America also. అమెరికన్ రాజ్యాంగ అంటే అమెరికన్ మరి లీగల్ ట్రెడిషన్ లో ఇలా మైనారిటీస్ లో ఉన్న డిస్క్రిమినేషన్ ని చట్టబద్ధం ఎంతవరకు చేస్తారు నాకు తెలియదు. అంటే ఐఎమ్ నాట్ వెల్ వెస్డ్ ఇన్ దట్ టాపిక్. చెప్పండి శ్రీనివాస్ గారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు పర్స్యూ. అందుకనే లాగి అటు ఇటు తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చి ఆపాను. ఇంకోటి అండి, ఇంకో విషయం ఏంటంటే ఒక దాన్ని ఎన్ని కేటగిరీస్ అని చేస్తాము. ఫస్ట్ ఏమో హ్యూమన్ యానిమల్ కేటగిరీ అయిపోయింది, విత్ ఇన్ ద హ్యూమన్ లోని మేల్ ఫీమేల్ అయిపోయింది, రిచ్ పూరు, అలాగేనేమో షార్ట్, మొత్తం బలవంతుడు బలహీనుడు, తర్వాత ఏమో రేసిజము, తర్వాత ఏమో దాంట్లో మళ్ళీ క్యాస్ట్ అని, అలాగే బ్రాహ్మణ్స్ తీసుకుంటే బ్రాహ్మణ్స్ లో కూడా మళ్ళీ నియోగులని, తర్వాత వైదికులని, అలా ప్రతి దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఇది ఎక్కడో చోట ఆపాలి. కానీ వివక్ష అనేది హ్యూమన్ ఈక్వాలిటీకి ఎక్కడ జరిగినా సరే దాన్ని ఆ నారో డౌన్ కేటగిరీల నుంచి తీసుకొచ్చి హై లెవెల్ లో అడ్రస్ చేయడం అనేది కరెక్ట్ విధానం. అది నేటివ్ కమ్యూనిటీస్ దాన్ని చేయవండి. మోస్ట్ లైక్లీ నేటివ్ కమ్యూనిటీస్ దాన్ని చేయవు. అందుకనే 1940 లో అనుకుంటాను డాక్టర్ అంబేద్కర్ హీ రైట్స్ టు a person called W.E.B. Boyce. He was a civil rights activist in America.
సో ఆయన ఏమంటారంటే మీరు అమెరికన్ ఆ లెటర్ లో అతను బాబాసాహెబ్ ఏమంటారంటే ఐఎమ్ స్టిల్ ఏ స్టూడెంట్ ఆఫ్ నీగ్రో ప్రాబ్లమ్. ఐ లెర్న్ దట్ అమెరికన్ బ్లాక్స్ యునైటెడ్ నేషన్స్ లో రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఎ కాపీ. మీరు ఆ కాపీ ఇస్తే వీఆర్ ఆల్సో థింకింగ్ ఇన్ ద సేమ్ లైన్స్. ఇండియాలో ఉన్న అన్టచబుల్స్ కూడా యునైటెడ్ నేషన్స్ లో ఫైల్ చేద్దాము, పిటిషన్ ఫైల్ చేద్దాము అని మేము ఆలోచిస్తున్నాము, మాకు మీ హెల్ప్ కావాలి అని అడిగాడు. అంటే వాట్ ఇట్ ప్రూవ్స్ ఈజ్ మీకు ఎక్కడన్నా కానీ సొసైటీస్ లో చూసుకుంటే నేటివ్ కమ్యూనిటీస్ వల్ల నుంచే ఆపరేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఇంటర్నేషనల్ హెల్ప్ తీసుకోవడానికి ఆ ఇష్యూని పెద్దది చేస్తే తప్ప దీనికి సొల్యూషన్ రాదు అనే పరిస్థితుల్లో ఈరోజు సొసైటీ ఉందండి. మనం కూడా ఆలోచిస్తే ఎవరైనా కామన్ మ్యాన్ కూడా వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే వాడు సీఎం రికమెండేషన్ గురించి ఆలోచిస్తాడు. వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఇది పెద్ద మీడియాలో, నేషనల్ మీడియాలో వచ్చేసేయాలి అని అనుకుంటాడు. అంటే మనం సిస్టమ్ అలా చేసి పెట్టామన్నమాట. అరిస్తే అంటే మీరు గొంతె తెరిచి చాలా మందికి పెద్ద పెద్ద వాళ్ళకి పై స్థాయిలో వినపడతాయి, కానీ మీకు పని జరగకపోవడం అనేది దౌర్భాగ్యం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రేసిజం పోవాలి అంటే ఇది ఐ థింక్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ అన్ని కూడా ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక కంట్రీలోనూ ఒక కమ్యూనిటీలో చేస్తే అది మేబీ ఆ సొల్యూషన్ రావడానికి చాలా టైం పట్టొచ్చు, అసలు రాకపోవచ్చు అనడానికి కూడా నాకు పెద్దగా డౌట్ లేదు. అంటే ఈ విధంగా కూడా కంక్లూడ్ చేయొచ్చండి. ఇప్పుడు నేను రేసిజం ఫెయిల్ అవుతున్నా, దాన్ని సీరియస్ గా తీసుకొని ఫైట్ చేసే కంటే నా పని నేను చేసుకోవడం అనేది నా ప్రోగ్రెస్ కి ఉపయోగపడుతుంది. అలా కూడా కంక్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే యూ కెనాట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంబేద్కర్ గారు మరి ఆ పుస్తకాలను రాయకుండా ఆయన పని ఆయన లా కేసులు వాదించుకుంటే ఆయన మినిస్ట్రీ డిపెండ్స్ అంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సామర్థ్యం బట్టి ఒక పని చేద్దాం అనుకుంటారంటే అంతే కదండి. జార్జ్ బెర్నార్డ్ షా కోట్ మనం ముందు చెప్పుకున్నాం, ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్స్ ఆన్ అన్రీజనబుల్ మ్యాన్. అందుకనే అంబేద్కర్ గారు అన్రీజనబుల్ మ్యాన్. అంటే ఒకటి అంటే మనం ఇందాక బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ లో కూడా చెప్పుకున్నాం కానీ నలుగురితో పాటు నారాయణ అనుకునే వాళ్ళు కన్నా డిసెంట్ కొంత చేసే వాళ్ళ వల్ల చాలా మార్పులు వస్తుంటాయి. డిసెంట్ చేయడం అని కాదని అంటుంది. బట్ ఏంటంటే ఎక్కడైతే అంటే వెన్ యూఆర్ కన్విన్స్ దట్ దిస్ ఈస్ రాంగ్ ఆర్ దిస్ షుడ్ నాట్ బి ద కేస్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ హ్యాబిట్ టు స్పీక్ అప్. మనం ఆధునిక సమాజంలో కూడా మనం అదే ఎంకరేజ్ చేస్తాం కదా పిల్లల్ని, ఇండివిజువలిజం అందుకే కదా పెంచుతాం. అంటే నీ ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్ అని. అట్ ద సేమ్ టైం నోట్కొచ్చిన మాట్లాడటం అనేది ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం కాదు, అది కూడా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం, కానీ దాని ఎవరు పట్టించుకోరంటే దాని ఉపయోగం ఉండదు. బట్ ఏంటంటే వెన్ యూఆర్ కన్విన్స్డ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ సంథింగ్ లైక్ దాట్, అంటే ఆ రీజన్ అనేది హేతువును వాడుకుంటూ చేయగలిగితే సమాజం ముందుకెళ్తూనే ఉంటుంది. అంటే హిస్టరీ హస్ షోడ్. లాస్ట్ లో ఒక కోట్ చెప్పేసాను, నీ పని నువ్వు చూసుకుంటే నువ్వు రామ్ గోపాల్ వర్మ అవుతావు, అందరి కోసం ఆలోచిస్తే అంబేద్కర్ అవుతావు. రామ్ గోపాల్ వర్మ ఎందుకు లేండి అంబేద్కర్ గారితో పోల్చడం, కానీ పోల్చలేదు కదండి, పోల్చలేదు. అందుకే అటువైపు ఆయనోడు ఇటువైపు నోడు చెప్పాను మాట నేను. అది బహుశా ఏంటంటే నీ గురించి నువ్వు నీ పని నువ్వు చేసుకున్న వాళ్ళు ఎవరవుతారంటే అంబేద్కర్ గారి కలిగి ఎవరైనా ఉంటే ఆయన అవుతారు, కానీ వేరే కూడా పట్టించుకుంటే అంబేద్కర్ గారు అవుతారు ప్రాబ్లీ. ఐ డోంట్ నో, మేబీ దట్స్ ఎ గుడ్. నేను ఒక స్టేట్మెంట్ చేసి ఉండేవాడిని కానీ అది కాంట్రవర్షియల్ అవుతుంది, ఎందుకు లేని వదిలేస్తున్నాను. సో లక్ష్మి చెయ్యండి ఏంటండి. ఓకే అండి, షో అయిపోయినట్టుంది కదా. అవునండి, అవునండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఎక్స్ట్రా టైం ఇచ్చినందుకు, ఈ డిస్కషన్ ని కంటిన్యూ చేసింది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము, మళ్ళీ ఇంకొక టాపిక్. థ్యాంక్ యూ అండి.